సో యాక్చువల్ క్లాస్లోకి వెళ్తున్నాను. సో రికార్డ్ చేస్తున్నాను క్లాస్ని. ఏమైనా డౌట్స్ ఉంటే ఆ క్లాస్లో చూడొచ్చు. ఇన్ కేస్ నాకు ఎప్పుడైనా సరే మీరు పింక్ చేయొచ్చు అనమాట. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు. సో నాకు మీ అవుట్పుట్ని నాకు పిక్ తీసి పంపిస్తే మీకు ఎక్కడ మిస్టేక్ వస్తుందనేసి నేను చెప్పేయగలను. ఇన్ కేస్ అప్పుడు చెప్పలేదు అనుకుంటే నేను సాల్వ్ చేస్తాను నెక్స్ట్ టైం ఎక్కడైనా సరే. సో ఇవాళ నుంచి నేను కొద్దిగా ఫాస్ట్‌గా వెళ్తాను. ఎందుకంటే ఆల్రెడీ హెచ్‌టీఎంఎల్ గురించి ఆల్రెడీ ఐడియా ఉంది. సో వాటిలో ఏమేమి మీరు నేర్చుకోవాలి, ఏది ఇంపార్టెంట్ అనేసి నేను చెప్తాను. ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఫార్మాటింగ్ ట్యాగ్స్‌లో నేను యెస్టర్‌డే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అంటే నాకు తెలీదు మా వాటి గురించి. నేను ఎప్పుడు గూగుల్ మీట్‌లోనే చెప్తాను. ఎలా? ఒక్కసారి చూద్దాం. ఇవాళైతే చూస్తాను. ఒక్కసారి అయితే మీరు కనుక్కోండి ఏందో. ఒకసారి నాకు ప్రాసెస్ చెప్పండి. ఆ ప్రాసెస్ ఓకే అనుకుంటే ఆ ప్రాసెస్‌లోనే కంటిన్యూ అవుదాం. గుడ్ మార్నింగ్ మా. చెప్పండి. అర్థం కాలేదు. వాయిస్ బ్రేక్ అయితుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది మా మీది. వినపడలేదు. ఓకే. చెప్పండి మా. ఎలా అంటే గూగుల్ క్లాస్ రూమ్ అనేసి ఒకటి సెపరేట్ ఉందా? ఇదేనా సేమ్ ప్రాసెస్ ఇయన్నీ క్రియేట్ చేసుకొని? ఓకే. సరే, సరే అమ్మా. నేను నెక్స్ట్ క్లాస్ నుంచి ఇదే చేద్దాం ఒకసారి. ఇవాళైతే ఇదే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. సో మీకు ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి. అందరూ కొన్ని ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకనేసి నేను ఇది ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నమాట. నేను ఏవైతే వన్ బై వన్ చెప్తున్నానో అవి మాత్రమే ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అవి మీకు నీట్‌గా అర్థమవుతాయన్నమాట ఫస్ట్ నేను చెప్పే ఆర్డర్‌లో. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ మనకి బోల్డ్, స్ట్రాంగ్, ఇటాలిక్, ఎంఫసైజ్, మార్క్, స్మాల్, డెలీట్, ఇన్సర్ట్, సబ్, సూపర్. సో బోల్డ్ గురించి తెలుసు. ఏదైనా సరే ఒక టెక్స్ట్ వితిన్ ది ఒక పారాగ్రాఫ్‌లో ఏదైనా సరే బోల్డ్‌నెస్ చేసుకోవాలి అనేసి అనుకుంటే బి ట్యాగ్ అనేసి యూజ్ చేస్తారు. ఈ బి ట్యాగ్ అనేది డబుల్ ట్యాగ్ అన్నమాట. నాట్ సింగిల్ ట్యాగ్. ఇవన్నీ వచ్చేసి మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్ని డబుల్ ట్యాగ్స్ అన్నమాట. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ ట్యాగ్ ఇచ్చేది ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అవ్వాలి. ఎండింగ్ అంటే క్లోజింగ్ ట్యాగ్ ఇచ్చేది ఎండింగ్ ఎక్కడి వరకు కావాలనేసి బోల్డ్ ట్యాగ్ ఇవ్వాలి. అదే సేమ్ బోల్డ్ ఎలాగనో స్ట్రాంగ్ అలాగనమాట. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనుకుంటే స్ట్రాంగ్ అనేది యూజ్ చేసుకోండి ఎప్పుడైనా. ఇటాలిక్, ఎంఫసైజ్ 2 ఇటాలిక్ ఫార్మాట్ లోనే మనకొస్తాయి. ఐ అన్నా, ఈఎం అన్నా 2 ఒకటే. మార్క్ ఏదైనా సరే కొద్దిగా టెక్స్ట్ మార్కింగ్ చేసుకోవాలనుకుంటే మార్క్ ట్యాగ్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ స్మాల్ అన్నమాట. సో టెక్స్ట్ ఉన్న టెక్స్ట్ కంటే స్మాల్‌గా చిన్నదిగా చేస్తది. అలాగే మనకు బిగ్ అనేసి గాని ఉందన్నమాట మనకి. స్మాల్ ఎలాగో బిగ్ అన్నమాట. ఉన్న టెక్స్ట్ కంటే కొద్దిగా స్మాల్ చేస్తది. అదే గనుక బిగ్ అనేది ఉన్న టెక్స్ట్ కంటే కొద్దిగా బిగ్ చేస్తది. నెక్స్ట్ డెలీట్ అన్నమాట. డెలీట్ అనేది ఏందంటే ఈ టెక్స్ట్‌ని స్ట్రైప్ చేస్తది. అంటే మిడిల్‌లో ఒక లైన్ వస్తదన్నమాట. హారిజాంటల్ లైన్ వస్తది. ఇన్సర్ట్ అన్నమాట. అండర్‌లైన్ రావడానికి ఐఎన్ఎస్ యూజ్ చేస్తారు. దీని ప్లేస్‌లో యూ ఇచ్చినా మనకి అండర్‌లైన్ వస్తది. నెక్స్ట్ సబ్ అన్నమాట. సబ్ అంటే ఏందంటే లాగ్ సఫిక్స్ 10 అంటే సఫిక్స్‌లో ఏదైనా సరే రావాలనుకుంటే సబ్ అన్నమాట. అదే గన పవర్‌లో రావాలనుకుంటే సూపర్ అనేసి యూజ్ చేస్తారు. ఓకేనా? వీటన్నిటి గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. ఇన్ కేస్ ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వచ్చినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ కొటేషన్స్‌లోకెళ్తే ఇక్కడ గాని ఒకటుంటది. బ్లాక్ కోట్ అన్నమాట. ఇక్కడేందంటే ఈ సైట్ అనేది మనకు అవసరం లేదసలు. ఈ సైట్ అనేది ఏందంటే నార్మల్‌గా బ్లాక్ కోట్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ కొద్దిగా స్పేసింగ్ వస్తదంతే.
ఒక అబ్జర్వేషన్ టైప్ అనుకోండి. ఇలా బ్లాక్ కోట్ అంటే కొద్దిగా స్పేసింగ్ వస్తది. డిఫాల్ట్ కొద్ది స్పేసింగ్ వస్తది. అంతకుమించి ఇంకేం లేదు. క్యూ అన్నమాట. కొటేషన్స్ డబుల్ కోట్స్ గాని రావాలనుకుంటే క్యూ అనేసి యూజ్ చేస్తారు. అబ్బర్ ఏదైనా సరే అబ్జర్వేషన్ ఏమైనా రాస్తున్నారు అనుకుంటే ఈ అబ్బర్ అనే ట్యాగ్ ని ఇస్తారు. ఈ అబ్బర్ అనే ట్యాగ్ లో టైటిల్ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్ మనకి. టైటిల్ ఈ అబ్బర్ వల్ల ఏమైతుందంటే ఇట్లా డాట్స్ వస్తాయి మనకి. అబ్బర్ వల్ల డాట్స్ వస్తాయి. అదే గనక టైటిల్ వల్ల దాన్ని హోవర్ చేసినప్పుడు మనకి స్క్వేర్ టైప్ వస్తది చూడండి మనకి. ఆ స్క్వేర్ బ్రాకెట్ లో మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వస్తుంది. అది ఓన్లీ టైటిల్ అనే దాని వల్ల మాత్రమే వస్తది. ఎక్కడైనా సరే మీరు టైటిల్ అనే అట్రిబ్యూట్ రాశారనుకోండి దాని మీద హోవర్ చేస్తే మనకు ఆ రెక్టాంగిల్ టైప్ లో మనకు వస్తది. ఓకేనా? నెక్స్ట్ అడ్రస్ అన్నమాట. అడ్రస్ అనేది సేమ్ అడ్రస్ లాగా మనకు ఉంటది. అంటే ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఉంటదన్నమాట మనకు అడ్రస్ ట్యాగ్‌లో ఇస్తే. ఇవన్నీ లైన్ బై లైన్ రావాలనుకుంటే బ్రేక్ ట్యాగ్ ఇస్తాం మనం. ఇలా బ్రేక్ ట్యాగ్. ఓకే. సైట్ అన్నమాట. ఏదైనా సరే ఒక ఆథర్ నేమ్ గాని, బుక్ నేమ్ గాని మనం రాయాలనుకుంటే సైట్ అనేసి ఇచ్చుకుంటాం. ఇవన్నీ ఏందంటే ఫార్మాటింగ్ ట్యాగ్‌లోకే వస్తాయి. అంటే ఒక టెక్స్ట్‌ని డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీలో అంటే సీఎస్ఎస్‌కెళ్ళకుండా ఓన్లీ హెచ్‌టీఎంఎల్ తోనే మనం యూజ్ చేసే ట్యాగ్స్ అన్నమాట ఇవన్నీ. సైట్. ఈ సైట్ ఇవ్వడం వల్ల మనకి ఇలా డిఫరెంట్ ఫాంట్ ఫ్యామిలీలో వస్తాయి. నెక్స్ట్ బై డైరెక్షనల్ అన్నమాట. ఇక్కడ డిఐఆర్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. ఈ డిఐఆర్ అనే అట్రిబ్యూట్ ఏందంటే మన టెక్స్ట్ రైట్ నుంచి లెఫ్ట్‌కి వెళ్ళాలి. అంటే డిఫాల్ట్‌గా మనకి లెఫ్ట్ నుంచి రైట్‌కి వెళ్తది. ఇట్లాగే మనకి డిస్‌ప్లే అవుతది. అదే గనక రైట్ నుంచి లెఫ్ట్‌కి రావాలి. ఈ టెక్స్ట్ మొత్తం రైట్ నుంచి లెఫ్ట్‌కి రావాలనుకుంటే ఆర్‌టీఎల్ అన్నమాట. రైట్ టు లెఫ్ట్. ఆర్‌టీఎల్ అంటే రైట్ టు లెఫ్ట్ అన్నమాట ఇది. సో, ఇవి నేర్చుకుంటే చాలన్నమాట మనకి. మళ్ళీ నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందంటే మనకి ఫైల్ పాత్ అన్నమాట మనకి. ఫైల్ పాత్ అనే కాన్సెప్ట్. సో, ఫైల్ పాత్ గురించి నేను చెప్పేటప్పుడు నేనేం చేస్తానంటే ఇమేజెస్ డిస్‌ప్లే చేద్దాం మనం. ఫైల్ పాత్. ఇమేజెస్ గురించి నేను చెప్పేటప్పుడు రిమైనింగ్ కేసెస్‌లో మొత్తం ఇదే మీరు యూజ్ చేస్తారు. ఫైల్ పాత్‌లో. అర్థమయ్యాయి గదా! ఫార్మాటింగ్ ట్యాగ్స్. ఎవరికైనా అర్థం కాకుంటే చెప్పండి. మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను. ఎవరికైనా అర్థం కానప్పుడు చెప్పండి. అర్థమైతే నో ప్రాబ్లమ్. ఇమేజెస్ మనకి విడ్త్, హైట్ ఓకే. 1, 2, 3 4 అండ్ 5. 4 అండ్ 5. మన దగ్గర ఏ ఇమేజెస్ లేవు. ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇమేజ్ ఇప్పుడు నేను బ్రేక్ ట్యాగ్ తీయేద్దాం మనకన్నీ. ఒకటే ఇమేజ్ ఇద్దాం మనకి. సో, ఎప్పుడైనా సరే మీరు హెడ్డింగ్ ఇచ్చుకుంటూ రాయండి. ఎప్పుడన్నా మీకు ఒక క్లారిటీ ఉంటది. దేనికోసం రాస్తున్నాము ఏంటి అనేసి. ఫైల్ పాత్. చూడండి ఏ ఇమేజెస్ మన దగ్గర డిస్‌ప్లే అవ్వలేదు. ఎందుకంటే మన పాతలో ఇమేజెస్ లేవు. సో, మన పాతలో ఇమేజెస్ లేవు. ఇమేజెస్ కావాలనుకుంటే నేను ఒక ఇమేజెస్ అనే ఫోల్డర్ పెట్టుకుంటున్నాను. ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో సేవ్ చేద్దాం అనుకుంటున్నా నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో కాకుండా ఔట్ సైడ్‌లో నేను ప్రింట్ చేస్తాను. ఔట్ సైడ్‌లో నేను కాపీ చేస్తున్నాను ఇమేజెస్. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. ఇమేజెస్ అన్నీ వచ్చాయి మనకి. ఎందుకోసం అంటే మనకి సేమ్ మన ఫైల్ ఉన్న ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో అదే పాత్‌లో మనకి ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా మనకి ఆ ఇమేజ్ నేమ్స్ ఏమి ఇచ్చాం 1.jpg, 2.jpg, 3.jpg, 4.jpg, 5.jpg అనేసి డైరెక్ట్‌గా మనకి ఇమేజ్ నేమ్స్ ఇచ్చేసాం మనం. ఇమేజ్ నేమ్స్ డైరెక్ట్‌గా మనం ఇచ్చేసాం. అదే కనుక ఇప్పుడు మనము ఎప్పుడైనా సరే ఒక లైవ్ ప్రాజెక్ట్‌కి మనకెళ్ళినప్పుడు హెచ్‌టీఎంఎల్ అనేది సెపరేట్ అవ్వాలి. ఇమేజెస్ అన్నీ సెపరేట్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఈ ఇమేజెస్ అన్నీ ఇక్కడ ఉండకూడదు. ఇవన్నీ ఇమేజెస్ అనే ఫోల్డర్‌లో పెట్టేస్తాను. చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మనం ఎక్కడైతే ఇమేజ్ రాస్తున్నామో, ఆ ఇమేజ్ రాసే ఫైల్‌నిచ్చి మనం ఇమేజ్‌కి పాత్ వెతకాలి. ఇమేజ్‌కి పాత్ వెతకాలంటే ఇక్కడి నుంచి మనకేంటి? ఫార్వర్డ్ స్లాష్. ఇక్కడ చూడండి మనకి క్లాస్ 2లో ఇమేజెస్‌లో ఉంది. క్లాస్ 2లో మనకేముంది? ఫైల్ పాత్ ఉంది. క్లాస్ 2 నుంచి ఎక్కడికెళ్ళాలి? ఇమేజెస్‌లోకెళ్ళాలి. ఇక్కడ చూడండి మనకి.
ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏ పాత్ లో ఉన్నామో ఇక్కడ కనిపిస్తుంది, జీలో అండ్ 7లో అండ్ క్లాస్ 2లో ఇమేజెస్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి మనం, ఈ 1 అనే ఇమేజ్ మనకు ఫైండ్ అవుట్ చేయాలి అని అయితే ఈ పాత్లోకి రావాలి. ఈ ఇమేజెస్ అనే పాత్లోకి మనకు వచ్చింది అనేసి అనుకుంటే ఈ పాత్లో ఈ ఇమేజెస్ ఫైండ్ అవుట్ అవుతాయి. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ నుంచి ఫార్వర్డ్ స్లాష్ అంటే ఇమేజెస్ స్లాష్ అనేసి ఇవ్వాలి. ఇమేజెస్ స్లాష్ బట్ మనకి అన్నిటికీ సేవ్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఇమేజెస్ స్లాష్. అన్ని ఇమేజెస్ వర్క్ అవుతాయి ఇప్పుడు. ఓకేనా? ఫార్వర్డ్ ఇక్కడ నుంచి ఇమేజెస్ లో ఉన్నాయనుకుంటే ఇమేజెస్ లో ఇవ్వాలి. ఇన్ కేస్ ఈ ఇమేజెస్ అన్ని మనకి ఇక్కడ కాకుండా ఈ పాత్ లో కాకుండా ఇక్కడ నుంచి వన్ స్టెప్ బ్యాక్ లో మనకు ఉన్నాయనుకోండి. సపోజ్ ఇక్కడ ఇస్తున్నాయని ఇమేజెస్, ఇక్కడ నుండి ఇమేజెస్ ఏం లేవు మనకి. ఈ పాత్ నుంచి మనకి ఎక్కడైతే మనం ఫైల్ పాత్ రాస్తున్నామో అక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం, మనకి ఇక్కడ ఏం ఇమేజెస్ లేవు చూడండి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మనం ఫస్ట్ ఈ పాత్ నుంచి మనకి ఎక్కడ ఉన్నాయంటే ఫార్వర్డ్ లో మనకి లేవు. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ ఒక స్టెప్ బ్యాక్ వస్తే ఇక్కడ ఈ పాత్ లో ఉన్నాయి. 1 స్టెప్ బ్యాక్ రావాలి అనేసి అనుకుంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి డబుల్ డాట్ స్లాష్. 1 స్టెప్ బ్యాక్ రావాలనుకుంటే డబుల్ డాట్ స్లాష్ అనమాట. డబుల్ డాట్ స్లాష్ 1 స్టెప్ బ్యాక్ ఫోల్డర్ లోకి రావాలి అనుకుంటే డబుల్ డాట్ స్లాష్. చూడండి ఇప్పుడు. సో ఈ పాత్లోకి వస్తుంది. ఇప్పుడు మన ఉండేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి మనకి ఎక్కడ రావాలి, ఈ పాత్లోకి రావాలి. ఈ పాత్లోకి వచ్చినప్పుడు ఈ పాత్లో ఇమేజెస్ వస్తుంది. సపోజ్ ఈ పాత్లో లేకుండా ఇవన్నీ ఎందుకోసం అంటే మన ప్రాజెక్ట్ లో అవసరం. ఇవన్నీ రియల్ టైమ్ గా మనకు వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే మెయిన్ ఫైల్ పాత్ ఇది. ఈ ఫైల్ పాత్ మళ్ళీ రాలేదు చూడండి. ఈ ఫైల్ పాత్ లో నుంచి మనకి ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ నుంచి ఇమేజ్ అనే ఫోల్డర్ లోకి వెళ్తే ఈ ఇమేజెస్ కనిపిస్తాయి మనకి. సో ఇంతవరకు నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ ఈ పాత్ లో సేమ్ పాత్ లో ఉందంటే ఇమేజ్ నేమ్ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. లేదా ఫార్వర్డ్ ఇమేజ్ అంటే ఫార్వర్డ్ ఫోల్డర్ లో ఉందనుకుంటే ఆ ఇమేజెస్ అనే ఫోల్డర్ మనకి డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. అంటే ఇమేజెస్ స్లాష్ ఇమేజ్ నేమ్ ఇవ్వచ్చు. అదే కనుక ఈ పాత్ నుంచి ఒక స్టెప్ బ్యాక్ అయితే ఒక స్టెప్ బ్యాక్ ఫోల్డర్ లో ఉంది అనుకుంటే డబుల్ డాట్ స్లాష్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళేసి ఈ పాత్ లో కాకుండా ఈ పాత్ నుంచి ఇంకో ఫోల్డర్ లో ఉంది అంటే ఫస్ట్ మనకు డబుల్ డాట్ స్లాష్ అంటే ఏంటి, ఒక స్టెప్ బ్యాక్వర్డ్. అంటే మనకి ఈ పాత్లోకి వస్తుంది. ఈ పాత్లోకి వస్తే మనకి ఇమేజెస్ ఏం లేవు. మళ్ళీ ఇక్కడ నుంచి ఫార్వర్డ్ వెళ్ళాలి. డబుల్ డాట్ స్లాష్ మళ్ళీ ఫార్వర్డ్ ఇమేజ్ ఏంది, ఐఎంజీ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఐఎంజీ ఫోల్డర్ లోకి వెళ్తే వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ డాట్ స్లాష్ ఐఎంజీ. ఇది బ్యాక్వర్డ్ మళ్ళీ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ మనకి. సిఎస్ఎస్ లోకి వెళ్ళినప్పుడు ఇది ఎందుకోసం యూజ్ చేస్తున్నాను సిఎస్ఎస్ లో మీకు అర్థం అవుతుంది. సిఎస్ఎస్ లో వచ్చినప్పుడు ఈ స్టెప్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. చూడండి ఇప్పుడు. సో ఇప్పటి వరకే మీరు ఇన్ని స్టెప్పులు మీరు గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఓన్లీ ఫార్వర్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ ఇమేజెస్ అన్నిటిని నేను ఏమి ఇస్తానంటే ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ లో ఇస్తాను. సిఎస్ఎస్ వచ్చే వరకు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సిఎస్ఎస్ వచ్చే వరకు ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్ లోనే మీరు పెట్టుకోవాలి. ఓకేనా? అది ఇమేజెస్ ఇస్తాను. అన్ని ఇంపార్టెంటే కానీ ప్రజెంట్ మనకి హెచ్టిఎంఎల్ అయ్యే వరకు ఈ పాత్ మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇమేజెస్ అన్నిటిని అవుట్ సైడ్ ఇవ్వకూడదు. ఇమేజెస్ అనే ఫోల్డర్ లోనే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రాజెక్ట్ అయిపోయే వరకు మన ప్రాజెక్ట్ చేసే వరకు ఎప్పుడైనా సరే ఇమేజెస్ అనే ఫోల్డర్ లో పెట్టుకోవాలి. చూడండి పర్ఫెక్ట్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఐ ఫ్రేమ్స్ అన్నమాట. ఐ ఫ్రేమ్స్ గురించి ఐడియా ఉందా అందరికి? ఐ ఫ్రేమ్
ఐడియా ఉందా? ఐడియా లేదా? అసలు ఎవరైనా చూడలేదా? అవునా? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కదా ఇది. సరే, ఐ ఫ్రేమ్ యూజ్ ఏంటి? ఆ ఐడియా ఉండేది ఏదో చెప్తారా? అవును. సో, ఐ ఫ్రేమ్ అనే సింటాక్స్ ఎలా ఉంటదంటే, సరే చెప్తున్నాను. సో, ఐ ఫ్రేమ్ సింటాక్స్ ఎలా ఉంటదంటే, ఐ ఫ్రేమ్ ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఇక్కడ అట్రిబ్యూట్ ఎస్ఆర్‌సి అనేసి యూజ్ చేస్తాం. ఐ ఫ్రేమ్ అనేది డబుల్ ట్యాగింగ్. ఐ ఫ్రేమ్. సో, ఈ ఎస్ఆర్‌సి ఫైల్‌లో మనకి సోర్స్ ఫైల్ ఇస్తాం మనం. ఎయిదర్ యూట్యూబ్ లింక్ ఫైలా లేదా గూగుల్ మ్యాప్‌కి సంబంధించిన లింక్ ఫైల్ అనేసి. ఈ ఐ ఫ్రేమ్‌ని ఎందుకోసం యూజ్ చేస్తా అనేసి చాలా వేస్‌లో ఉంది. ఒక ఫ్రేమ్‌లో ఇమేజ్‌ని ప్రింట్ చేసుకోవాలన్నా, పీడీఎఫ్ ఫైల్‌ని ప్రింట్ చేసుకోవాలన్నా, వేరొక వెబ్ పేజ్‌ని ప్రింట్ చేసుకోవాలన్నా, వేరొక వెబ్‌సైట్‌ని ప్రింట్ చేసుకోవాలన్నా ఐ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తారు. కానీ మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏందంటే 2 మెథడ్స్ 2 అంతే. ఒకటి గూగుల్ వీడియోస్‌ని డిస్‌ప్లే చేసుకోవడానికి, గూగుల్ మ్యాప్స్‌ని డిస్‌ప్లే చేసుకోవడానికి మెయిన్ థింగ్ ఈ ఐ ఫ్రేమ్స్‌ని యూజ్ చేస్తారనమాట. మిగతాటన్ని నథింగ్. మిగతాటన్ని మీరు కావాలనుకుంటే ఇప్పుడు వేరొక వెబ్ పేజ్‌ని ఇవ్వాలనుకుంటే ఇక్కడ వెబ్ పేజ్ లింక్ ఇచ్చేయండి. అంటే ఇప్పుడు చూడండి ఫైల్ పాత్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇక్కడ ఫైల్ పాత్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఇవ్వండి. అదే గనక మీరు ఇమేజ్ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మాట్ ఇచ్చేయండి. అదే గనక పీడీఎఫ్ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నారు. పీడీఎఫ్ ఫైల్ నేమ్ డాట్ పీడీఎఫ్ ఫార్మాట్ ఇచ్చేయండి. ఓకేనా? అలా. మళ్ళా నెక్స్ట్ వేరొక వెబ్‌సైట్ ఇవ్వాలనుకోండి. వేరొక వెబ్‌సైట్ లింక్ ఇక్కడ ఇచ్చేయండి. కావాలంటే ఇక్కడ చూద్దాం మనకి. వేరొక వెబ్‌సైట్ లింక్ వచ్చేసి మనకి సపోజ్ ఇది వెబ్‌సైట్. ఇది ఓపెన్ అయితుంది. ఈ వెబ్‌సైట్‌ని నేను ఈ ఐ ఫ్రేమ్‌లో ప్రింట్ చేయాలనుకుంటున్నా. దాని యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని ఇక్కడ ఇచ్చేయండి. చూడండి. https అండ్ islandtcs.com అనేసి నేను ఇస్తున్నాను. ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం. ఈ 2 ఫైల్స్ మనకు అవుట్‌పుట్ వస్తాయా లేదా అనేసి. చూడండి. ఫైల్ 18 డిస్‌ప్లే అవుతోంది. అండ్ ఇక్కడ చూడండి. వేరొక వెబ్‌సైట్ కూడా మనకి ఒక ఫ్రేమ్‌లో వితిన్ ది ఒక పేజ్‌లో ఒక ఫ్రేమ్‌లో డిస్‌ప్లే అవుతోంది. కావాలంటే ఇక్కడ చూడండి మనకి. ఇది ఐ ఫ్రేమే ఇచ్చింది నేనిక్కడ. islandtcs.comలో ఒక వెబ్‌సైట్‌లో ఇంకొక వెబ్‌సైట్‌ని నేను డిస్‌ప్లే చేస్తున్నాను. ఒక వెబ్ పేజ్‌లో ఇంకొక వెబ్‌సైట్‌ని నేను డిస్‌ప్లే చేస్తున్నాను. అదంతా మనకి ఐ ఫ్రేమ్ వల్లే మనకి పాసిబుల్ అవుతదనమాట. సో, అవన్నీ మళ్ళీ తర్వాత చూడండి. నెక్స్ట్ మనకి వీటికి ఎక్స్‌ట్రా అట్రిబ్యూట్స్ కూడా మీరివ్వచ్చు. హైట్, విడ్త్ అనే అట్రిబ్యూట్స్ కూడా మీరివ్వచ్చు. హైట్ ఈక్వల్ టు అండ్ విడ్త్ ఈక్వల్ టు ఈ అట్రిబ్యూట్స్ కూడా మీరివ్వచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్ బోర్డర్ 0 అనేసి అట్రిబ్యూట్ కూడా ఒకటుంది. అవన్నీ మీరు ఇప్పుడు గూగుల్ వీడియోస్‌లో మీరు నేర్చుకుంటారు. యూట్యూబ్ వీడియోస్‌లో సారీ. ఇప్పుడు మనకి యూట్యూబ్ వీడియోని ఎందుకోసం ఇవ్వాలి అంటే, సపోజ్ ఇప్పుడు మన కంపెనీనే అనుకోండి. మన కంపెనీ వచ్చేసి ఏదైనా సరే మీడియా ఛానెల్‌లో ఏదైనా సరే ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ మీడియా ఛానెల్‌లో ఇచ్చిన వీడియో లింక్‌ని అంటే ఆ వీడియో ఫైల్‌ని డైరెక్ట్‌గా మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవాలంటే ఆ వీడియో ఫైల్ మనకు 1 జీబీ ఉండొచ్చు, 2 జీబీ ఉండొచ్చు, 3 జీబీ ఉండొచ్చు. డిపెండ్స్. వీడియో ఫైల్ సైజ్‌ని బట్టి ఉంటది. సో, అంత ఫైల్‌ని మనం డైరెక్ట్‌గా మన ప్రాజెక్ట్‌లో పెట్టుకోవాలంటే చాలా రిస్క్ అన్నమాట. అంటే అంత ఫైల్ సైజ్ మనకి అప్‌లోడ్ అవ్వాలంటే చాలా కష్టం అయితది. అందుకోసం ఏం చేస్తామంటే ఆ వీడియో ఫైల్‌ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకొని ఆ యూట్యూబ్‌లో ఉన్న లింక్‌ని మన ప్రాజెక్ట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ ఐ ఫ్రేమ్‌లో మన వీడియోస్‌ని మన వెబ్‌సైట్‌లో పెట్టుకోవడానికి మాత్రమే ఈ ఐ ఫ్రేమ్‌లో యూజ్ చేసుకోవాలి. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టుకోవడానికైతే వేరే వాళ్ళ వీడియోస్ కొన్ని రిస్ట్రిక్షన్ చేస్తారు. అంటే ఓన్లీ వాళ్ళు యూట్యూబ్ సర్వర్‌లోనే ప్లే అవ్వాలి. వేరే సర్వర్‌లో ప్లే అవ్వకూడదని పెట్టుకోంటారు. అందుకోసం మన వీడియోస్ మాత్రం పెట్టుకోవడానికి మాత్రం చూడండి. చూద్దాం. మన వీడియోని మనం యెస్టర్‌డే మీకు అప్‌లోడ్ చేశాను కదా నేను. ఆ వీడియోని నేను అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి. ఈ వీడియోని. ఈ వీడియోని మన వెబ్‌సైట్‌లో మనకి అప్‌లోడ్ చేసుకోవాలంటే 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ చేసి చూడండి. కాపీ ఎంబెడ్ కోడ్ అనేసి ఉంటది. కాపీ ఎంబెడెడ్ కోడ్. దాన్ని కాపీ చేసుకోండి. దాన్ని కాపీ చేసుకొని మీరు ఎక్కడైతే ఐ ఫ్రేమ్ కావాలనో అక్కడ ఇచ్చేయండి అంతే. చూడండి.
అదే కాపీ అయిపోద్ది మనకి విత్ ఐ ఫ్రేమ్ తో విత్ సింటాక్స్ తో మనకి కామన్ గా మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఐ ఫ్రేమ్, విడ్త్, హైట్, ఎస్ఆర్సి ఈ ఫైల్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు అందరూ అనుకుంటారు యూట్యూబ్ వీడియో అని ఇవ్వాలంటే ఈ యూఆర్ఎల్ ఇవ్వాలేమో అనేసి. ఈ యూఆర్ఎల్ అసలు ఇవ్వకూడదు. ఈ యూఆర్ఎల్ అసలు ఇవ్వకూడదు. ఐ ఫ్రేమ్ లో ఉండే ఎస్ఆర్సిలో ఉండే వీడియో ఫైల్ మాత్రమే ఈ లింక్ ని మాత్రమే మీరు ఇవ్వాలి. ఎంబెడెడ్ లింక్ ని మాత్రం మీరు ఇవ్వాలి. ఓకేనా? ఇంకో మెథడ్ ఏంటంటే ఈ వీడియో కింద షేర్ అనే ఆప్షన్ ఉంటది. షేర్ ఎంబెడెడ్ ఇక్కడ చూడండి. ఎంబెడెడ్ లోకి వెళ్తే మనకి ఐ ఫ్రేమ్ లింక్ ఉంటది. ఈ లింక్ మొత్తం కాపీ చేసుకొని ఇదని ఇవ్వచ్చు. ఇదే అదే అన్నమాట. ఇదే అది ఉంటది. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్‌పుట్. ఎవరికైనా ఏమైనా డౌటా? చూడండి. ప్లే చేస్తే ప్లే అవుతుంది. ఒక వెబ్ పేజ్‌లో యూట్యూబ్ వీడియోస్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం. అలానే గూగుల్ మ్యాప్స్‌ని మనం ప్రింట్ చేయాలంటే ఎలాగా? గూగుల్ మ్యాప్‌ని మనం ప్రింట్ చేయాలంటే ఫస్ట్ ఆ లొకేషన్ వచ్చేసి గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మన గూగుల్ మ్యాప్ లింక్ మన కంపెనీది మనం ఇవ్వాలి అనుకుంటే మన కంపెనీ వచ్చేసి ఆ గూగుల్ మ్యాప్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సపోజ్ నా కంపెనీ లింక్‌ని ఇద్దాం అనుకుంటున్నా. సపోజ్ ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను. ఐలాండ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనేసి. సో దీన్ని సెర్చ్ చేశాను. దీన్ని సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ లొకేషన్ కనిపించింది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే చూడండి. క్లిక్ చేస్తే ఇక్కడ లొకేషన్ ఇక్కడికొస్తది. ఇప్పుడు దీనికి ఇక్కడ చూడండి మనకి షేర్ అనే ఆప్షన్ ఉంది. షేర్ ఎంబెడ్ ఏ మ్యాప్. షేర్‌లోకెళ్తే ఇలా ఓపెన్ అయితది. ఎంబెడ్ ఏ మ్యాప్. ఈ ఎంబెడ్ ఏ మ్యాప్‌లో మనకి ఇక్కడ ఐ ఫ్రేమ్ ఉంది చూడండి. కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని మీకు ఎక్కడైతే కావాలనో ఆ మ్యాప్ అక్కడ ప్లేస్ చేసేయండి. ఇప్పుడు చూడండి. మనకి ఎస్ఆర్‌సి ఫైల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇంకా విడ్త్, హైట్ చూడండి. ఇలా ఉంది. ఇప్పుడు ఈ విడ్త్, హైట్ మీకు ఏమన్నా సరే చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. వాడేందంటే కొద్దిగా హైట్, విడ్త్ ఇచ్చాడు. ఇప్పుడు నాకి 100% విడ్త్ కావాలనుకుంటున్నా. 100% విడ్త్ కావాలి అనేసి అనుకుంటే ఇక్కడ విడ్త్ 100% ఇస్తారు అంతే. విడ్త్ 100% ఇస్తారు. హైట్ దానికి తగ్గట్టుగా మీరిస్తారు. చూడండి. విడ్త్ 100% చూడండి. మన లొకేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ వీడియోస్‌ని ప్లేస్ చేసుకోవడానికి అండ్ గూగుల్ మ్యాప్స్‌ని ప్లేస్ చేసుకోవడానికి ఐ ఫ్రేమ్‌ని యూజ్ చేస్తారు. ఓకేనా? క్లియరా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? చెప్పండమ్మా. అంటే అట్లేం లేదు. అన్ని దాంట్లోకి ఎంబెడెడ్ ఉంటది. ఏ వీడియోకి ఏ వీడియోకైనా ఉంటది. ఓకే. సిస్టమ్‌లో ఉంటదండి. అట్లా ఉండదమ్మా. సిస్టమ్ వీడియోస్‌ని మనకి డైరెక్ట్‌గా మన సిస్టమ్‌లో ఉండే వీడియోని మనం ఇవ్వాలనుకుంటే వీడియో అనే ట్యాగ్ ఉంది ఒకటి. ఆ వీడియో ట్యాగ్‌లో మీరు నేర్చుకుంటారు. ఇదేందంటే అప్‌లోడ్ చేసిన వీడియో. ఇది అప్‌లోడ్ చేసిన వీడియోకి మనకి ఇక్కడ ఫ్రేమ్‌లో మనం పెట్టుకోవాలంటే ఎంబెడ్ ఉండే కోడ్ మాత్రమే మనం ఇవ్వాలన్నమాట. వేరే కోడ్ ఇవ్వకూడదు. అదేనా మీరు అడిగేది? సో, ఇక్కడ డైరెక్ట్ హ్మ్. చెప్పండి. మీరు చెప్పండి. మనం ఇవ్వనవసరం లేదు. మనం తీసుకున్నది ఎంబెడ్ కోడ్ తీసుకుంటాం మనం. ఆ ఎంబెడ్ కోడ్ మాత్రమే ఐ ఫ్రేమ్‌లో ప్రింట్ అవుతది మనకి. అది ప్లే అవ్వడానికి ఆ ఎంబెడ్ వీడియో మాత్రమే ప్లే అవుతది. ఇక్కడ ఏ వీడియో తీసుకున్నా సరే మనకి ఎంబెడ్ వీడియో అనేసి మనం ఇవ్వాలన్నమాట. వేరే ఫైల్ ఇవ్వకూడదు మీరు. ఓకేనా? సో, ఇది మన వీడియోస్‌ని ఏదైనా సరే మనకు డైరెక్ట్‌గా మనకి వీడియో ఇవ్వాలనుకుంటే సైజ్ పెరుగుతది కాబట్టి మనకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకొని ఆ ఎంబెడ్ లింక్‌ని మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టేబుల్స్ కాన్సెప్ట్ అన్నమాట. టేబుల్స్ గురించి ఐడియా ఉందా అందరికి? ఏదైనా సరే టేబుల్‌ని మనం ప్రింట్ చేసుకోవాలంటే టేబుల్స్ ఎందుకోసం యూజ్ చేస్తాం? టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేషన్‌ని మనం డిస్‌ప్లే చేసుకోవాలంటే టేబుల్స్ అనే కాన్సెప్ట్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మనకి. టేబుల్స్. తెలుసా అందరికి టేబుల్స్?
టేబుల్ ట్యాగ్ తో రిప్రజెంట్ చేస్తారు. టేబుల్లో మనకి 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ 2 సెక్షన్స్ వచ్చేసి మనకి టీ హెడ్, టీ బాడీ. ఎప్పుడైనా సరే ఓపెన్ ట్యాగ్ రాసినప్పుడు క్లోజింగ్ ట్యాగ్ రాసేయండి. టీ హెడ్, టీ బాడీ ఉంటుంది. టీ హెడ్ లో మనము హెడ్డింగ్స్ అంటే మనకి ఏదైనా సరే ఒక టేబుల్ సంబంధించిన హెడ్డింగ్స్ ని మనం డిస్ప్లే చేసుకుంటాం. కొన్ని వాటిల్లో టీ ఫుట్ కూడా ఉంటుంది మనకి. ఈ టీ ఫుట్ లో కూడా హెడ్డింగ్ ట్యాగ్సే మనకి ఇస్తాము, హెడ్డింగ్సే మనం ఇస్తాము. ఎందుకోసం అంటే మన టేబుల్ వచ్చేసి చాలా లార్జ్ గా ఉన్నప్పుడు అప్ సైడ్ నుంచి మనకి టేబుల్ హెడ్డింగ్స్ కనపడాలనేసి అండ్ బాటమ్ సైడ్ నుంచి కూడా టేబుల్ హెడ్డింగ్స్ కనపడాలనేసి ఇస్తారంతే. దీనిలో వచ్చేసి మనకి రోస్ ఉంటాయి. రోస్, ఈ రో లోపల హెడ్డింగ్స్ మనం ప్రింట్ చేయాలంటే టీహెచ్ తో రిప్రజెంట్ చేస్తారు. టేబుల్ హెడ్డింగ్ అనేసి. టేబుల్ హెడ్డింగ్ సపోజ్ సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఈమెయిల్, స్టూడెంట్ మొబైల్, స్టూడెంట్ లొకేషన్ అనుకోండి. ఇవి మెయిన్ హెడ్డింగ్స్ అన్నమాట. మనకి ఒక టేబుల్లో ఉండే హెడ్డింగ్స్, ఒక స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా రాస్తున్నాం అనుకుంటే ఒక స్టూడెంటే కాదు, సో నెంబర్ ఆఫ్ ఒక క్లాస్ లో సంబంధించినది కానీ ఒక కాలేజ్ సంబంధించినది కానీ వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి టిఆర్. ఇక్కడ ఏంటంటే ఒక టిఆర్ అంటే ఒక రోనే అన్నమాట. ఒక రోలో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం డిస్ప్లే చేయగలం. ఫస్ట్ రో ఇస్తున్నాను, ఆ ఫస్ట్ రోలో ఒక డేటా ఇవ్వాలనుకుంటే టీడీ తో రిప్రజెంట్ చేస్తారు, టేబుల్ డేటా. ఇక్కడ ఎన్నైతే హెడ్డింగ్స్ ఉన్నాయో అన్ని డేటాస్ మీరు ఇవ్వాలి. ఇప్పుడు సీరియల్ నెంబర్ 1 అండ్ స్టూడెంట్ నేమ్ ఏదో ఒకటి, అండ్ స్టూడెంట్ ఈమెయిల్ ఏదైనా సరే ఈమెయిల్, అండ్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఏదైనా సరే ఒక మొబైల్ నెంబర్, అండ్ స్టూడెంట్ లొకేషన్ ఏదైనా సరే లొకేషన్. చూడండి 1 2 3 4 5 ఫీల్డ్స్, 1 2 3 4 5 ఫీల్డ్స్ అనమాట. అదే కనుక ఇంకో స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఇంకో టిఆర్ ఇవ్వాలి, ఇంకో స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇంకో టిఆర్ ఇవ్వాలి. ఇలాగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలంటే ఎన్ నెంబర్ ఆఫ్ టిఆర్స్ మీరు యూస్ చేసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే అంతమంది యొక్క స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి. ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా ఉంది, ఎలా డిస్ప్లే అయింది అనేసి. చూడండి, ఎప్పుడైనా సరే టీహెచ్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటది మనకి, వాటి కింద ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటది. ఇప్పుడు మనకు ఓన్లీ మనం యూజ్ చేసేది ఓన్లీ HTML కాబట్టి ఇలా ఉంది. CSS యూజ్ చేస్తే ఇంకా అట్రాక్టివ్ గా ఈ టేబుల్ మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అదే కనుక HTML తో కొద్దిగా అట్రాక్టివ్ గా చేసుకోవచ్చు. అదేంటంటే యూజ్ చేసేది విడ్త్ అనే అట్రిబ్యూట్ అనమాట. విడ్త్ ఈక్వల్ టు 100% ఇస్తున్నాను, 100% విడ్త్ రావాలనేసి. అండ్ బార్డర్ అన్నమాట, ఏదైనా సరే ఒక బార్డర్ లైన్ వస్తుంది, బార్డర్ 1 అని పెట్టుకుంటున్నాను. 1 కానీ 2 కానీ 3 కానీ ఏదైనా సరే మన చాయిస్ అనమాట. బార్డర్ 1 ఒకసారి చూడండి, మనకి చూడండి ఎంత నీట్ గా ఉందో. HTML తో కూడా మనకి నీట్ గా మనం చేసుకున్నాం చూడండి. అదే CSS యూజ్ చేసుకుంటే మనకు సంబంధించిన కలర్స్ కానీ, మనకు సంబంధించిన బార్డర్స్ కానీ, మనకు సంబంధించిన ఏ కలర్ అయినా సరే మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సమ్ టైమ్స్ లో మనకి ఎలా ఉంటదంటే ఈ మొబైల్ నంబర్స్ 2 ఉంటాయి. అప్పుడు మనకి ఏంటంటే ఈ కాలం వచ్చేసి 2 కాలమ్స్ గా డివైడ్ చేయాలి. ఈ కాలాన్ని 2 కాలమ్స్ గా డివైడ్ చేయాలి. అదే గనుక ఈమెయిల్స్ 2 ఉంటాయి. ఈ కాలాన్ని 2గా డివైడ్ చేసుకోవాల్సి వస్తది. లొకేషన్ 2 ఉంటాయి. ఒకటి పర్మనెంట్ లొకేషన్, ఒకటి ప్రెజెంట్ లొకేషన్. దీన్ని 2గా డివైడ్ చేసుకోవాలి. అలా 2గా డివైడ్ చేసుకోవాలి అంటే ఎప్పుడైనా సరే ఒకటే హెడ్డింగ్ ఉండాలి అండ్ డేటా మల్టిపుల్ గా చేంజ్ అవ్వాలి అనుకుంటే ఆ హెడ్డింగ్ కి ఒక అట్రిబ్యూట్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మొబైల్ నెంబర్ ని 2గా మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు, దాన్ని యూజ్ చేసేది ఏంటంటే కాల్ స్పాన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తారు. కాల్ స్పాన్ 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 4 కాలమ్స్ గా, 2 కాలమ్స్ గా, 3 కాలమ్స్ గా, అండ్ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలంటే అక్కడ అన్ని నెంబర్ ఆఫ్
వాల్యూస్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు నేను 2 కాలమ్స్ గా నేను ఇవ్వాలనుకుంటున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాల్ స్పాన్ లో మీరు ఏ పొజిషన్ లో అయితే మీరు 2 కాలమ్స్ గా ఇచ్చింటారో అదే పొజిషన్ లో 2 డేటా ఇవ్వాలి మీరు. అదే పొజిషన్ లో 2 డేటాని ఇవ్వాలి. ఎందుకంటే ఈ కాలమ్ 2గా డివైడ్ అయిపోయింది. అంటే 2 కాలమ్స్ కి హెడ్డింగ్ ఇదే. 2 కాలమ్స్ కి హెడ్డింగ్ ఇదే. డేటా 2గా ఇవ్వాలి. ఇన్ కేస్ నేను ఒకదానికి ఇచ్చాను అంటే రిమైనింగ్ వాటికి నేను ఇవ్వలేదనుకోండి. ఒకసారి అవుట్‌పుట్ చూడండి. చూడండి. హెడ్డింగ్ ఇది. ఒక డేటా నేను ఇచ్చాను ఇక్కడ. 2 డేటాస్ వరకు నేను ఇచ్చాను. ఆ 2 డేటాస్ మనకి ఇచ్చింది. కానీ ఇంక రిమైనింగ్ వాటికి ఇవ్వకపోతే దాని పక్కుండే డేటాను లాగేసుకుంటది. దాని పక్క కాలమ్‌లో ఉండే డేటాని ఈ కాలమ్‌లోకి వచ్చేస్తది. సో, అట్‌లీస్ట్ మీ దగ్గర డేటా లేదు అనేసి అనుకుంటే అట్‌లీస్ట్ ఎంప్టీ డివ్ అని ఇవ్వాలి. ఎంప్టీ టీడీ అని ఇవ్వాలి మీరు. మీ దగ్గర డేటా లేదనుకుంటే ఎంప్టీ టీడీ ఇవ్వాలి. డేటా ఉందనుకుంటే ఒక డేటా అయితే పక్కాగా మీరు ఇవ్వాలి. ఓకేనా? చూడండి సార్. ఇలా. ఎంప్టీ డేటా ఇచ్చారనుకుంటే ఎంప్టీగా ఉంటది. అదే డేటా వచ్చారనుకుంటే ఇలా డేటా ఇలా ఇస్తారు. ఓకేనా? ఈ డేటా గురించి చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే. ఇది టేబుల్స్ గురించి. టేబుల్స్‌లో ఇంకొక అట్రిబ్యూట్ ఉంది. క్యాప్షన్ అనే అట్రిబ్యూట్. టేబుల్ లోపల ఇవ్వాలి. క్యాప్షన్ అన్నమాట. టేబుల్ యొక్క క్యాప్షన్ అన్నమాట ఇది. స్టూడెంట్ ఇన్ఫో. చెప్పండమ్మా. అవునమ్మా. ఆ! ఇదే అమ్మా. ఈ హెడ్డింగ్సే ఇస్తా దాంట్లో. బాటమ్ సైడ్ నుంచి కూడా మనం చూస్తే హెడ్డింగ్స్ కనపడాలనేసి ఇలా ఇస్తారు. బాటమ్ సైడ్ నుంచి చూసినా మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. అండ్ టాప్ నుంచి. ఇది ఎందుకోసం అంటే మనకి బాటమ్ నుంచి ఇప్పుడు డేటా మనకు కొన్ని డేటా ఉంది కాబట్టి ఓకే. అదే గనక మనకి చాలా డేటా వచ్చిందనుకోండి. సపోజ్ నేను చాలా డేటా కాపీ పేస్ట్ చేశాను. ఇప్పుడు చూద్దాం ఒకసారి. చాలా డేటా ఇప్పుడు అప్‌కెళ్ళే కొద్దీ మళ్ళీ కింది సైడ్‌కి మనం చెక్ చేసుకోవాలంటే మళ్ళీ పైకెళ్ళి చెక్ చేసుకోలేం మనం. కింది రోస్ ఏ రో నుంచి ఉన్నాయనేసి. అందుకోసం కింది నుంచి మళ్ళీ చెక్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ డేటా ఇది. ఓకే. ఈ కాలమ్ ఇది. ఓకే. ఈ కాలమ్ ఇది. ఓకే. ఈ కాలమ్ ఇది అనేసి ఇలా చెక్ చేసుకుంటాం. టీ యాడ్ చేస్తాం. దేనికిమా? ఎట్లైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఒక సింటాక్స్ అన్నాక సింటాక్స్ లాగే ఉంటది గదా! సో, మీకు కావాలంటే ఇలా యూజ్ చేసుకోండి అనేసి ఇచ్చారంతే. మీరు హెడ్ అనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాడీ పార్ట్‌లో మనకి హెడ్, బాడీ, లెగ్స్ అంటారనమాట. మళ్ళీ అక్కడ హెడ్ ఉండొచ్చు గదా! అనేసంటే సేమ్ ఇది ఇచ్చిందేంటంటే సింటాక్స్ లాగా ఇచ్చారంతే. మనకేందంటే మన బాడీ పార్ట్స్ లాగా మనకు కంపేర్ చేస్తారన్నమాట వీళ్ళు. ఇది హెడర్ అనేసి అండ్ ఇది బాడీ సెక్షన్ అనేసి నెక్స్ట్ ఇది ఫుటర్ సెక్షన్ అనేసి. సేమ్ మన వెబ్‌సైట్ మనం తీసుకున్నా సరే, మన వెబ్‌సైట్ ఎలా ఉంటదంటే, హెడ్ సెక్షన్ ఉంటది. హెడ్ సెక్షన్‌లో నావ్ బార్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్ బాడీ సెక్షన్ ఉంటది. మళ్ళీ ఫుటర్ సెక్షన్ ఉంటది. సేమ్ దాని వేలో వాళ్ళిచ్చారు. ఇవేందంటే మనకి జస్ట్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ అంతే. దీని దీని వేలో మీరు ఇది పెట్టకపోయినా మనకు నో ప్రాబ్లమ్. తెలుసా? ఇవి లేకపోయినా మనకి రో వస్తది తెలుసా? ఇలా అయినా డైరెక్ట్‌గా పెట్టేసుకోవచ్చు మీరు. ఇలా పెట్టేసుకున్నా మీకు అవుట్‌పుట్ వస్తది. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇది ఓన్లీ డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓన్లీ స్ట్రక్చర్‌ని డిఫైన్ చేస్తాయి ఇవి. స్ట్రక్చర్‌ని డిఫైన్ చేయడానికి మాత్రమే ఈ ట్యాగ్స్. టీ బాడీ అనేసి, టీ ఫుటర్ అనేసి, టీ హెడ్ అనేసి ఇవన్నీ స్ట్రక్చరల్ ఎలిమెంట్. డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అన్నమాట అవి. ఓకే. క్లియర్? ఏమైనా డౌట్ ఉన్నాయా? లిస్ట్ టాపిక్ అన్నమాట నెక్స్ట్. ఎవరికైనా ఏమైనా డౌటా? ఫెవికాన్. ఏదిమ్మా? ఓకే. ఫెవికాన్ చెప్పండి. అంటే మీకు ఇది చెప్పాలనానా? లేకపోతే నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. ఆ! అవేమ్మా. సీఎస్ఎస్‌కెళ్ళినప్పుడు చెప్తానండి. నేను చెప్పాను గదా! ఆల్రెడీ.
HTML ఓన్లీ HTML ట్యాగ్స్ గురించే నేను డిస్కస్ చేస్తాను. సిఎస్ఎస్కి వెళ్ళినప్పుడు సిఎస్ఎస్ఏ కదా, సిఎస్ఎస్ అనేది ఏంది, ఒక HTML కి స్టైల్ ని యాడ్ చేస్తాం మనం. అర్థం కలదా? సింగిల్ కర్స్ అయితే సిఎస్ఎస్ సిక్లేనా, సిఎస్ఎస్ में कर लेता. సో HTML అనేది ఒక ప్లెయిన్ టెక్స్ట్. ఈ HTML మీద సిఎస్ఎస్ మనం అప్లై చేస్తే అట్రాక్టివ్ గా ఉంటది. మీకు ఆల్రెడీ ఒక స్టాటిక్ డిజైన్ చేసి చూపించాను మీకు స్టార్టింగ్ డెమో క్లాస్ లో. ఈ డెమో క్లాస్ లో మీకు ఒక టెక్స్ట్, ఒక డమ్మీగా ఉండే ప్లెయిన్ టెక్స్ట్ ని మనం సిఎస్ఎస్ అప్లై చేస్తే ఇంత నీట్ గా మనకు వచ్చేలాగా చేసాం. సో నేను ఇప్పటి వరకు మీకు చెప్పేది ఏంటంటే ఓన్లీ డమ్మీదే చెప్తున్నాను మీకు. ఈ డమ్మీది అయిన తర్వాత వీటికి స్టైల్స్ అప్లై చేయడం, డిఫరెంట్ స్టైల్స్ అన్నమాట. డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేసేది ఎలా అప్లై చేస్తారు అనేసి నేను నేర్పిస్తాను అన్నమాట మీకు. సో నాకు మీకు యాక్చువల్‌గా ఏ డౌట్ నాకు అర్థం కావట్లేదు మీకు. సారికనా ఇందాక మాట్లాడింది? ఏవైతే మనకి ఇంపార్టెంటో అవే చెప్తాను. మళ్ళీ తర్వాత ఎక్స్‌ట్రా అనేది ఎక్స్‌ట్రా స్కిల్‌లోకి మనకి యాడ్ అవుతది. మనకేందంటే ఒక వెబ్‌సైట్ చేయాలి అనేసి అనుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక టెంప్లేట్ అన్నమాట. ఇది ఒక టెంప్లేట్ డిజైన్. ఈ టెంప్లేట్ డిజైన్ చేయాలి అనుకుంటే, ఈ టెంప్లేట్ డిజైన్‌కి మనకి HTML ఏమేమి అవసరమో అవన్నీ నేను చేసిన తర్వాత ఒక వెబ్‌సైట్ మీరు చూడండి. ఒక వెబ్‌సైట్ మీరు చూస్తే ఆల్ ట్యాగ్స్ బేస్ చేసుకొని మీరు డిస్‌ప్లే చేయగలరా లేదా? అవన్నీ మీకు అర్థమవుతాయన్నమాట. మీరు దీంట్లో ఉండేది డిపెండ్ అవ్వద్దండి. నేనిది జస్ట్ గైడెన్స్ కోసమే మీకిచ్చింది. జస్ట్ గైడెన్స్ కోసం, అంటే రెఫరెన్స్ కోసం మాత్రమే ఈ W3 స్కూల్స్. ఈ W3 స్కూల్స్‌లో ఉండేటియన్నీ నేర్చుకుంటే మన వెబ్‌సైట్ చేయగలమా అంటే నథింగ్. అయన్నీ మనకు అవసరం లేదన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఏంది, దీంట్లో HTML అప్లై చేసుంటారు, CSS అప్లై చేసుంటారు, జావాస్క్రిప్ట్ అప్లై చేసుంటారు, అన్నీ అప్లై చేసుంటారు. సో అన్నీ మనకు అవసరం లేదు. నేను ఏదైతే చెప్తున్నానో అవి మాత్రం మీరు వన్ బై వన్ ఫాలో అవ్వండి. ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పినట్టు మీకు వెబ్‌సైట్ చేయడం రాలేకపోతే అప్పుడు నన్ను అడగండి. ఓకేనా? ఇవన్నీ ఎక్స్‌ట్రా టాపిక్స్ అన్నమాట. ఫేవరెట్ ఐకాన్. ఈ ఫేవరెట్ ఐకాన్ ఏందంటే ఇక్కడ ఐకాన్. ఇక్కడ చూడండి మనకి ఇలాంటి వెబ్‌సైట్స్‌లో మనకి ఇలా టైటిల్ మనకు డిస్‌ప్లే అయినప్పుడు ఇక్కడ ఐకాన్ రావాలనుకుంటే ఈ ఫేవరెట్ ఐకాన్ డిస్‌ప్లే చేసుకోవడం. ఆ ఫేవరెట్ ఐకాన్ డిస్‌ప్లే చేసుకోవాలంటే లింక్ ట్యాగ్ ఇవ్వాలి. అసలు నేను లింక్ గురించి నేను ఇంకా చెప్పలేదు. ఓన్లీ టైటిల్ ట్యాగ్ గురించి నేను చెప్పాను. ఈ లింక్ ట్యాగ్ వచ్చేసి మనకి ఎక్స్‌ట్రా, అంటే అడిషనల్ ట్యాగ్స్ లేకి మనకు వస్తదన్నమాట. దీని సింటాక్స్ ఏంది? ఆర్ఎల్ ఈక్వల్ టు ఐకాన్ ఇవ్వాలి. టైప్ ఈక్వల్ టు ఇమేజ్ ఎక్స్ ఐకాన్ ఇవ్వాలి. అండ్ హెచ్ఆర్ఎఫ్‌లో ఏదైతే మనకి ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ఇచ్చేస్తే మీకి ఆ ఫేవరెట్ ఐకాన్ మీకు వచ్చేస్తది. అంతే అది. అంతకు మించి ఇంకేమి ఉండదన్నమాట ఇక్కడ. ఓకే. ఎక్స్‌ట్రా చెప్తాను మీకు లాస్ట్‌లో వచ్చినప్పుడు. మీరు దీని మీద డిపెండ్ అవ్వద్దండి అసలు. ఇవన్నీ నథింగ్. ఇవన్నీ వద్దు మనకి. ఏవైతే నేను చెప్తానో అవి మాత్రమే ఫాలో అవ్వండి మీరు. వాటి మీద ఇన్ డెప్త్‌గా నేర్చుకోండి. నెక్స్ట్ లిస్ట్ టాపిక్. వాటిలో ఉండేటివి చెప్తాను, వాటిలో లేనిటివి చెప్తాను, వాటిలో ఎక్స్‌ట్రా అయిన స్కిల్ నేను చెప్తానన్నమాట. కానీ నేను చెప్పేటివి మీరు నేర్చుకోండి. నేను నేర్చుకున్న తర్వాత, అంటే నేను చెప్పేది నేర్చుకున్న తర్వాత ఎక్స్‌ట్రా ఏదైనా సరే మీరు నేర్చుకోండి. మీరు అర్థం చేసుకోగలరు. లిస్ట్. లిస్ట్ మనకి 3 టైప్స్ ఉంటాయి. అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, డేటా లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ ని యువెల్‌తో రిప్రజెంట్ చేస్తారు. ఈ అన్ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఉంటది మనకి. లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ లోపల లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్ ఏదైనా అవ్వచ్చు. నావ్ బార్‌లో ఉండే మెనూస్ అవ్వచ్చు. అండ్ ఏదైనా సరే మనకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వచ్చు. సపోజ్ నేను నావ్ బార్‌లో ఉండే మెనూస్ నేను డిస్‌ప్లే చేస్తున్నాను. సర్వీసెస్, కాంటాక్ట్ అస్.
ఎప్పుడైనా సరే nav బార్ లో ఉండే మెనూస్ మనం ఇచ్చినప్పుడు మనకి ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్స్ మనం అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి, ఇవెల్లో ఉండే ఎల్ఐసి ఇస్తున్నాను, ఇవెల్లో ఉండే ఏ హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఇవెల్లో ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ అప్లై చేస్తున్నా. ఇక్కడ ఇవెల్లో ఎల్ఐసి ఇస్తున్నా. అనార్డర్ లిస్ట్ అనమాట. అనార్డర్ లిస్ట్ డిఫాల్ట్ గా మనకి ఎలా ఉంటాయంటే బుల్లెట్స్ ఉంటాయి. బుల్లెట్స్ అనమాట. డిఫాల్ట్ గా మనకి బుల్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ కాబట్టి యాంకర్ ట్యాగ్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని సిఎస్ఎస్ అప్లై చేసుకొని ఒక nav బార్ లాగా డిజైన్ చేస్తాము. ఆ సిఎస్ఎస్ మీరు నేర్చుకున్నప్పుడు వీటన్నిటిని మీద మీకు గ్రిప్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను ఓన్లీ నేర్పించేది ఏంటంటే హెచ్టిఎంఎల్ మీకు నేర్పిస్తున్నాను. హెచ్టిఎంఎల్ తో మనం ఎలా చేస్తాం, స్ట్రక్చర్ ఎలా చేస్తాము, ఆ స్ట్రక్చర్ మీద సిఎస్ఎస్ ఎలా అప్లై చేస్తాం. సిఎస్ఎస్ వచ్చినప్పుడు సిఎస్ఎస్ మీరు నేర్చుకుంటారు. ఈ డిఫాల్ట్ గా ఇక్కడ వచ్చే డిఫాల్ట్ గా యువెల్ కి బుల్లెట్స్ ఉంటాయి. ఆ బుల్లెట్స్ ని రిమూవ్ చేసుకోవాలి, ఓన్లీ హెచ్టిఎంఎల్ తో మీరు రిమూవ్ చేసుకోవాలంటే టైప్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తారు. టైప్ నన్ అంటారు. టైప్ నన్ అంటే మనకి ఏ వాల్యూ మనకి ప్రింట్ అవ్వదు అనమాట, అంటే ఆ డాట్స్ రావన్నమాట. అదే కనుక టైప్ సర్కిల్, సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది. అదే కనుక స్క్వేర్, స్క్వేర్ అంటే స్క్వేర్ టైప్ మనకు వస్తుంది అనమాట. చూడండి, నన్ అంటే ఏం రాదు, సర్కిల్ అంటే సర్కిల్ వస్తుంది, స్క్వేర్ అంటే స్క్వేర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్ అనమాట. ఆర్డర్ లిస్ట్ అంటే ఓఎల్ తో రిప్రజెంట్ చేస్తారు. అది ఏదైనా లిస్ట్ అవ్వచ్చు, వీటి లోపల ఉండేది ఏదైనా సరే లిస్ట్ అవ్వచ్చు. ఆ లిస్ట్ మనకి డిస్ప్లే చేయాలంటే ఓఎల్ తో రిప్రజెంట్ చేస్తారు. ఓఎల్ ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఎప్పుడైనా సరే మనకి నెంబరింగ్స్ డిఫాల్ట్ గా ఉంటాయి. మనకి నెంబరింగ్స్ 1 2 3 4 5. అదే కనుక మనకి ఆ నెంబరింగ్స్ మనకి కౌంటబుల్ అవ్వాలి అనేసి అనుకుంటే మనకి టైప్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చేయొచ్చు. అది క్యాపిటల్ ఏ అవ్వచ్చు అంటే స్మాల్ ఏ అవ్వచ్చు. క్యాపిటల్ ఏలో మనం డిస్ప్లే అవ్వాలనుకుంటే క్యాపిటల్ ఏ ఇవ్వాలి, స్మాల్ ఏలో డిస్ప్లే అవ్వాలంటే స్మాల్ ఏ ఇవ్వచ్చు. అండ్ రోమన్ నెంబర్ అయినా సరే మనం కౌంటబుల్ చేసుకోవచ్చు. క్యాపిటల్ ఐ అన్నమాట రోమన్ నెంబర్, క్యాపిటల్ ఐ. అదే స్మాల్ రోమన్ నెంబర్ లో కావాలంటే స్మాల్ ఐ. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, ఏబిసిడిఈఎఫ్జి అండ్ స్మాల్ ఏబిసిడి అండ్ రోమన్ నెంబర్స్ 1 2 3 4 5 ఇలా 1 2 3 4. అదే కనుక మనకి నెంబరింగ్స్ మనకి 0 అంటే 1 నుంచే స్టార్ట్ అవ్వాలన్నా అంటే అవసరం లేదు. మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవ్వాలనో అక్కడ స్టార్ట్ అని పెట్టుకుంటే చాలు. స్టార్ట్ ఈక్వల్ టు ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ అవ్వాలనుకోండి, 100 అని పెట్టుకోండి. స్టార్ట్ 100 అంటే స్టార్ట్ 100 నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. 100, 101, 102, 103 ఇలా అవుతాయి. అదే కనుక ఈ నెంబర్స్ మనకి రివర్స్ లో మనకు ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నాం. రివర్స్డ్ అనేసి ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, రివర్స్డ్ అన్నమాట. రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ చూడండి, 100, 99, 98, 97 ఇట్లా రివర్స్ లో వెళ్తుంది మనకి. అదే కనుక మనకి రోమన్ నెంబర్స్ మనకి 100 నుంచి స్టార్ట్ అవ్వాలి, రోమన్ నెంబర్స్. అప్పుడు టైప్ ఈక్వల్ టు ఐ అని పెట్టాలి. స్మాల్ అని ఇవ్వచ్చు, క్యాపిటల్ అని ఇవ్వచ్చు. ఓకే, అదే కనుక మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ 100 నుంచి కావాలి. కానీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ మనకి ఎన్ని, ఒక 1 మినిట్ అండి, సారీ 1 మినిట్, సారీ ఎవరైనా. ఓకే, సో మనకి టైప్ ఏ అంటున్నాను, స్టార్ట్ 100 అంటున్నాను. మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఎన్ని 26 అన్నమాట. మరి 100 నుంచి స్టార్ట్ అవ్వాలంటే అసలు ఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకు స్టార్ట్ అవుతుంది? ఏమైనా ఐడియా ఉందా ఎవరికన్నా? ఎనీ ఐడియా? సో మనకి ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ 26. 27th ఏమైతుందంటే ఏఏ అవుతుంది, ఏబి, ఏసి, ఏడి, ఏజెడ్, మళ్ళీ బిఏ, బిబి, మళ్ళీ బిజెడ్, మళ్ళీ తర్వాత సిఏ, సిబి, మళ్ళీ తర్వాత అలా ఆల్టర్నేట్ గా మనకి వెళ్తా ఉంటాం.
అలాగా మనకి 100th ఏదైతే ఒకసారి ఇక్కడ చూద్దాం. ప్రిపేర్ చేస్తున్నా. చూడండి. సిబి, సిడబ్ల్యూ, సిఎక్స్, సివై. సివి వరకు వెళ్తదన్నమాట మనకి. సివి, సిడబ్ల్యూ, సిఎక్స్, సివై, సిజెడ్. మళ్ళా డిఏ, డిబి, డిసి, డిఈ అలాగ వెళ్తాదన్నమాట మనకి. ఓకేనా? సో ఇవి మనకి ఆర్డర్స్ లిస్ట్, అనార్ లిస్ట్ గురించి అనమాట. నెక్స్ట్ డేటా లిస్ట్ అనమాట. డిఎల్ అంటారు కూడా డేటా లిస్ట్. దీంట్లో వచ్చేసి మనకి డేటా టర్మ్ అనేసి, డిస్క్రిప్షన్ డేటా అనేసి 2 వాల్యూస్ ఉంటాయి మనకి. డిటి, డిడి. డిటి, డిడి. ఇక్కడ ఏదైనా సరే మనకి ఏదైనా అబ్జర్వేషన్ గురించి రాయాలనుకుంటే డబ్ల్యూహెచ్ఓ. డిస్క్రిప్షన్ డేటా అనుకోండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇవన్నీ మనకు వాడే అవసరం ఉండదు. మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్న వాటితోనే మనకి ఎక్కువ యూజ్ చేసేయచ్చు మనం. సో ఇలా డిఎల్లో డిటి ఇట్లా డిస్క్రిప్షన్ డేటా ఏదైనా సరే దాని గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటే మనకు అలా అవసరం. ఓకేనా? ఇది కంప్లీట్ గా లిస్ట్ గురించి అనమాట మనకి. కంప్లీట్ గా ఓన్లీ లిస్ట్ అంటే HTML లో మనం యూజ్ చేసే వాటి గురించి అనమాట. నెక్స్ట్ ఫార్మ్స్ గురించి అనమాట. ఫార్మ్స్ గురించి నేను ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేమో అంటే ఏదైనా సరే డేటా టర్మ్ అనమాట. అది ఒక టర్మ్ గురించి మనం రాస్తుంటే ఇక్కడ టర్మ్ రాస్తాం. ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ అనుకోండి, వాటి గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే డిస్క్రిప్షన్ డేటాలో మనం రాస్తాం. ఇది టర్మ్ గురించి అనమాట. ఇవి మనం ఏమి ఎక్కువ యూజ్ చేయమన్నమాట. మనకి ఇవే ఎక్కువ యూజ్ చేస్తాం. ఓఎల్ గానీ యుఎల్ గానీ యూజ్ చేస్తాం. ఏది? అవును. ఇవన్నీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఎల్ఐ అనే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. అందుకోసం 1 బై 1 వస్తున్నాయి. సిఎస్ఎస్ నేర్చుకోవాలి. అంతే. మనకి HTMLలో ఉండే వాటిని మనకి యూజర్‌కి అట్రాక్టివ్‌గా కనిపించాలి, ఏమైనా సరే చేంజ్ చేయాలంటే సిఎస్ఎస్ రావాల్సిందే. ఒక ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను. ఇది అయిన తర్వాత మీకు. సరే ఇప్పుడే చేద్దాంలే ఉండండి. ఒక చిన్న టాస్క్ లాగనమాట. నిజంగా నేను సిఎస్ఎస్ చెప్పలేదు. సిఎస్ఎస్ చెప్పకుండా మనం ఎలా చేస్తామనేసి. ఒక నావ్ బార్ నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. నావ్ బార్ అనుకోండి. సో, నావ్ బార్‌లో నేను ఇదే తీసుకుంటాను ఈ ఫీల్డ్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఉంది కదా! ఆ యాంకర్ ట్యాగ్ తీసుకుందాం మనం. సో, నార్మల్‌గా మనకి దీన్ని నేను నావ్ బార్ లాగా డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఇది నావ్ బార్ లాగా డిజైన్ చేయాలంటే ఇవన్నీ ఏమి ఉండాలి? ఇవన్నీ సైడ్ బై సైడ్ రావాలి. ఇవన్నీ సైడ్ బై సైడ్ రావాలంటే డెఫినిట్‌గా మనం సిఎస్ఎస్‌కే ఎళ్ళాలి. సిఎస్ఎస్ రాయాలనుకుంటే స్టైల్ ట్యాగ్. ఇవన్నీ ఇన్‌లైన్‌కి రాయాలి అనుకుంటే దేనికి రాయాలి? ఎల్ఐ అనేది మన బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇక్కడ దేని వల్ల మనకి 1 బై 1 వస్తుంది మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఎల్ఐ వల్ల మనకొస్తుంది. సో, ఆ ఎల్ఐని వచ్చేసి మనం డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్. డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ అంటే మనకి అన్నీ ఇన్‌లైన్‌లోకి వచ్చేస్తాయి మనకి. మళ్ళీ వాటి మధ్య స్పేసింగ్ కావాలి అనేసి అనుకుంటే ప్యాడింగ్. అదే గనుక అండర్‌లైన్స్ పోవాలి అనేసి అనుకుంటే యాంకర్ ట్యాగ్‌కి రాయాలి. ఎందుకంటే యాంకర్ ట్యాగ్‌లోనే మనకి అండర్‌లైన్స్ వస్తూ ఉంటాయి. టెక్స్ట్ డెకరేషన్ నన్. చూడండి. వాటి మీద సిఎస్ఎస్ అప్లై చేస్తేనే మనకి యూజర్‌కి ఎంత అట్రాక్టివ్ కావాలంటే అంత అట్రాక్టివ్ ఉంటది. అదే గనుక దానికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ అప్లై చేయాలనుకుంటే యుఎల్‌కి బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి బ్లూ ఇస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌కి బ్లూ. నెక్స్ట్ ఆ టెక్స్ట్ కలర్ మార్చాలనుకుంటే
యాంకర్ ట్యాగ్‌కే మనం రాయాలి. దేని పక్కన? వీడి పక్కనా? వీడి పక్కనా? ఆ! ఫ్లోట్ అప్పుడు యూజ్ చేసుకోవాలి నువ్వు. అప్పుడు ఓఎల్ అని పెట్టుకోవాలి. ఫ్లోట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవాలి. ఎందుకలా? నంబర్స్ ఎందుకు? ఎక్కడైనా చూసావా అలా? ఓకే. సో, మనకి నంబర్స్ అయన్నీ రాకూడదనుకుంటే డిస్‌ప్లే ఇన్‌లైన్ బ్లాక్ రాసుకోవాలి. లేదు నంబర్స్ ఏదైనా సరే మన డిస్‌ప్లే అవ్వాలనుకుంటే ఫ్లోట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ ఫ్లోట్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. అవును. ఎలైనా హోవర్ చేసేటప్పుడు మనకి బ్యాక్ చెప్పు. మెను కం ఫ్లోట్ ఇస్తాం. చెప్తాను అది గాని. ఇలా హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా సరే కలర్ కావాలనుకుంటే ఇలా. అదే గనక మెను మొత్తం రైట్ సైడ్‌కెళ్ళాలి అనేసనుకుంటే దీని లోపల ఇంకొక డివ్ తీసుకోండి. కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. ఆ రూల్స్ వచ్చేసి మీకు కంప్లీట్ సీఎస్ఎస్ చెప్పినట్టు మీరు నేర్చుకుంటారు. మెను అనే క్లాస్ తీసుకున్నాను. దానికి ఓవర్‌ఫ్లో, హిడెన్ అండ్ డాట్ మెనూకొచ్చేసి ఫ్లోట్ రైట్. సో, అలా అన్ని డిఫరెంట్ మొత్తం అన్ని స్టైల్స్ అన్ని మీరు సెపరేట్‌గా మీరు నేర్చుకుంటారు. ఓకేనా? అవన్నీ సీఎస్ఎస్‌లో మనకొస్తాయన్నమాట. సో, అందుకే సీఎస్ఎస్‌లో నేను చెప్పిన తరువాత మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నాయనుకుంటే అప్పుడు మీకు తెలుస్తాయన్నమాట. అన్ని ఎవ్రీథింగ్ మీకు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ ఎవ్రీథింగ్ డిజైనింగ్ మొత్తం మీరు చేయగలరు. ఓకేనా? నేను చెప్పినట్టు మీరు ప్రాక్టీస్ చేస్తే చాలన్నమాట. ఓకేనా? చూడండి ఇదంతా హెచ్‌టీఎంఎల్. ఈ హెచ్‌టీఎంఎల్ మీద మనం సీఎస్ఎస్ అప్లై చేస్తేనే మనకి అట్రాక్టివ్‌గా వస్తది. లేకపోతే అప్లై చేయకపోతే నార్మల్ టెక్స్ట్ లాగే మనకుంటదన్నమాట. అంతే డిఫరెన్స్. అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? ఇది లిస్ట్ గురించి వాటి గురించి. నెక్స్ట్ ఫార్మ్స్ అన్నమాట. సెంటర్ ట్యాగ్ యూజ్ చెయ్యి. సెంటర్ యూజ్ చేయొచ్చు. లేదు అనేసనుకుంటే మనకి ఫ్లెక్స్ కాన్సెప్ట్ ఉంది మనకి. జస్టిఫై కంటెంట్ సెంటర్ అనేసి. మనకు చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ మనం నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు సెంటర్‌లోకి రావాలనేసి మీకు ఇప్పుడు చేసేదేం లేదు గదా! ఇక్కడ. హ్మ్. డిస్‌ప్లే ఫ్లెక్స్ అనే కాన్సెప్ట్ ఉంది. డిస్‌ప్లే ఫ్లెక్స్, జస్టిఫై కంటెంట్ సెంటర్. ఎగ్జాక్ట్ సెంటర్. అదే గనక మనకి మెను మొత్తం 100% ఆక్యుపై అవ్వాలి అనేసనుకుంటే జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్, స్పేస్ బిట్వీన్, స్పేస్ బిట్వీన్. అదే గనక ఇటుపక్క స్పేసింగ్ గాకుండా ఓన్లీ వీటి మధ్యనే స్పేసింగ్ కావాలంటే స్పేస్ అరౌండ్. చూడండి అన్ని మొత్తం ఇయన్నీ ప్రాపర్టీస్ బేస్ చేసుకొనే ఉంటది మనకి. హ్మ్. వీటి మధ్య ఈక్వల్ స్పేసింగ్స్ అలా ఉంటాయి. అన్నీ మొత్తం ఈడ నేర్చుకునే ప్రాపర్టీస్‌ని బట్టే ఉంటది. నేను చెప్పే ప్రాపర్టీస్ గాదు. ఇంకా ఎక్స్‌ట్రా మీరు ప్రిపేర్ అవ్వాల్సొస్తది. ఏది మా? ఇటు సైడ్ నుంచి రైట్, లెఫ్ట్. ఇక్కడి నుంచా? ఇక్కడంతా స్పేసింగ్ ఉండే సార్. అదే గదా! మనం స్టార్టింగ్ చేసింది. ఆ! ఇది మొత్తం అంతా ఒక పేరెంట్‌లో పెట్టేసుకొని దానికి ఫ్లోట్ రైట్ ఇచ్చేస్తాము. ఫ్లోట్ రైట్.
అయన్నీ డిజైనింగ్ మీరు నేర్చుకుంటారు. మనకి ఎలా అంటే మీకు సీఎస్ఎస్ ఒక 3, 4 డేస్‌లో మీకు కంప్లీట్ చేస్తాను నేను. సో, వితిన్ నెక్స్ట్ వీక్‌లో మీరు హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో ఏ డిజైనింగ్ ఇచ్చినా సరే మీరు చేసేలాగా నేను ట్రైన్ చేస్తాను. ఇప్పుడంత రిస్క్ తీసుకోనవసరం లేదు మీరు దాని గురించి. ప్రతి ఒక్క ప్రాపర్టీ, ప్రతి ఒక్క క్లాస్ అన్నీ మీరు నేర్పిస్తాను నేను. ఇయన్నీ ఎవ్రీథింగ్ అని. చెప్పండి. ఇప్పుడు అవసరం లేదు. ఇదంతా జస్ట్ ట్రైల్ కోసమే మీకు ఇక్కడ పెట్టింది. జస్ట్ ఇది ట్రైల్ అంతే. నేనంగా సీఎస్ఎస్ మీకు స్టార్ట్ చేయలేదు. మీకు హెచ్‌టీఎంఎల్ మీద సీఎస్ఎస్ అప్లై చేస్తే ఎలా ఉంటాది అనేసి మాత్రం చూపిస్తున్నానంతే. వాటి గురించి వద్దు అసలు. హెచ్‌టీఎంఎల్ గురించి చూడండంతే. నెక్స్ట్ ట్యాగ్ వచ్చేసి ఫార్మ్స్ అన్నమాట. సో, ఫార్మ్స్ గురించి అందరికి ఐడియా ఉన్నాయా? ఫార్మ్స్ గురించి అందరికి ఐడియా ఉన్నాయా? సో, ఫార్మ్ ట్యాగ్ యూజ్ చేస్తారు. ఆ ఫార్మ్ ట్యాగ్‌లో మనకి కొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. అవన్నీ ఏంటనేసి ఒకసారి నేను కాపీ పేస్ట్ చేస్తాను 1 మినిట్. ఓకే. నేను టైప్ చేస్తాను. forms.html. ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేయాలంటే కొన్ని ఫీల్డ్స్ అంటూ మనకు కావాలి. కొన్ని ఫీల్డ్స్ మనకు కావాలి. ఫీల్డ్స్ వచ్చేసి మనకి ఫార్మ్ ట్యాగ్‌లో మనం రాయాలి. ఫార్మ్ ఎప్పుడైనా సరే మన ఫార్మ్ గురించి అట్‌లీస్ట్ ఒక్క ఎలిమెంట్ మీరు ఇచ్చినా సరే మీరు ఫార్మ్‌లోనే మీరివ్వాలి. ఫార్మ్ ట్యాగ్ లోపల ఏదైనా సరే ఒక టెక్స్ట్ దానికి సంబంధించిన లేబుల్ అండ్ ఇన్‌పుట్ బాక్స్ 2 కావాలనుకుంటే దాన్నంటూ ఒక గ్రూప్‌లో మనం పెట్టాలి. అందుకోసం ఆ గ్రూప్ కోసం నేను డివ్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. డివ్ ట్యాగ్ ఏందంటే ఒక గ్రూప్ చేయడానికి మనకి డివ్ యూజ్ చేస్తాం. లేబుల్. ఎఫ్ నేమ్. సపోజ్ ఫుల్ నేమ్ అనుకోండి అది. నేను కొన్ని చెప్తాను రిమైనింగ్ అన్ని మీరు ప్రిపేర్ అవుతారా? ఏదైనా సరే ఒక టెక్స్ట్ ఫార్మాట్‌లో మనం ఇవ్వాలంటే ఫుల్ నేమ్ గాని, లేదా ఎఫ్ నేమ్ గాని, ఎల్ నేమ్ గాని ఏదైనా సరే టెక్స్ట్ టైప్‌లో మనం ఇవ్వాలనుకుంటే టైప్ టెక్స్ట్ అనేసి ఇస్తారు. టైప్ టెక్స్ట్ అనేసి ఉంటది మనకి. అదే గనక నెక్స్ట్. మొబైల్ నంబర్. ఏదైనా సరే నంబర్ బేస్‌లో మనం ఇవ్వాలి అనుకుంటే టైప్ నంబర్ అనేసి ఉంటది. అదే గనక ఈమెయిల్ ఇవ్వాలి అనేసి అనుకుంటే ఈమెయిల్. ఈమెయిల్ ఈక్వల్ అంటే టైప్ మెయిల్ అనేసి ఉంటది. ఈమెయిల్. అదే గనక పాస్వర్డ్. టైప్ పాస్వర్డ్ అంటది. సో, ఒకసారి వీటి గురించి చూద్దాం. మళ్ళీ ఇన్ డెప్త్‌గా మనం వెళ్దాం. చూడండి. ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి. సో, మనకు ఒక స్పేసింగ్ కావాలి కాబట్టి ఒక్కోదానికి నేను బ్రేక్ ట్యాగ్ యూజ్ చేస్తున్నా. బిఆర్ ట్యాగ్. చూడండి. టెక్స్ట్ ఏదైనా సరే టెక్స్ట్ నంబర్ మాత్రమే ఎంటర్ చేస్తది. ఈమెయిల్ వచ్చేసి ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఏదైనా సరే ఎంటర్ చేసినప్పుడు ఇలా. కానీ దానికన్నా ముందు మనకి ఇక్కడ మన సజెషన్ అడుగుతది. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ అనేసి. సో, అవి ఎక్కడ ఇస్తారంటే ప్లేస్ హోల్డర్‌లో ఇస్తారు. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్ అన్నమాట.
ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇలా ప్లీజ్ ఎంటర్ యువర్ నేమ్. అదే మొబైల్ నెంబర్ కానీ ప్లేస్ హోల్డర్, ప్లీజ్ ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్. ఇలా ఇవన్నీ అయిన తర్వాత మనకి లాస్ట్ లో ఏముంటాయంటే మనకి 2 బటన్స్ ఉంటాయి మనకి. టైప్, సబ్మిట్. టైప్, రీసెట్. టైప్, సబ్మిట్, టైప్, రీసెట్. సబ్మిట్, రీసెట్. ఎప్పుడైనా సరే ఇవి ఫామ్ బటన్స్ అనమాట. ఇవి టైప్, సబ్మిట్, టైప్, రీసెట్ అనేది ఎప్పుడైనా సరే ఫామ్ ని మనం సబ్మిట్ చేయాలనుకుంటే టైప్, సబ్మిట్, టైప్, రీసెట్ అనేసి మనం చేస్తాం. అదే విధంగా మనకి టైప్ చెక్ బాక్స్ అనమాట. చెక్ బాక్స్ ఏం చేస్తారంటే ఐ అగ్రీ ఆల్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ ట్రూ. ఇలా ఏదైనా సరే మనం రాసుకుంటాం. ఇలా ఏదైనా సరే మనకి క్లిక్ చేస్తాం. ఐ అగ్రీ ఆల్ అబౌట్ డీటెయిల్స్ ఆర్ ట్రూ అనేసి ఇలా రాస్తాం. ఓకే. ఇంకా దీంట్లో టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ అన్ని ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్స్ అనమాట. ఆ టైప్ ప్లేస్ లో మీరు ఈ ప్రాక్టీస్ చేయండి. టైప్ చెక్ బాక్స్ ఉంది, టైప్ కలర్ ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. టైప్ ఈమెయిల్, టైప్ ఫైల్ అనమాట. ఇక నేను డైరెక్ట్ గా నేను ప్లేస్ చేస్తున్నాను. ఆల్రెడీ అందరూ ప్రాక్టీస్ చేశారా ఫామ్స్ మీద? ఓకే. ఇవాళ అయితే అన్ని కంప్లీట్ చేయండి. అప్లోడ్ ఫామ్ ఇక్కడ వచ్చేసి మనకి టైప్ ఫైల్ అనేసి ఉంటుంది. మనకి ఏదైనా సరే అప్లోడ్ చేసుకోవాలి అనేసి అనుకుంటే మనకి ఆ అప్లోడ్ చేసుకునే దానికి ఇలా ఏదైనా సరే మనకి ఏదైనా సరే ఫైల్ అప్లోడ్ చేసుకోవచ్చు. అదే కన్నా మల్టిపుల్ ఫైల్స్ ని ఒకేసారి మనం చేసుకోవాలంటే మల్టిపుల్ అనేసి మనం చేస్తాం. మల్టిపుల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తారు. సింగిల్ అట్రిబ్యూట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ఉంటాయి. ఏదైనా సరే వాలిడేషన్ చేయాలంటే రిక్వైర్డ్ అనమాట. వాలిడేషన్ చేయాలంటే రిక్వైర్డ్. ఏదైనా సరే మనకి ఫామ్ లో ఉండే ఫీల్డ్స్ మనకి రిక్వైర్డ్ కావాలనుకుంటే చూడండి ఇప్పుడు సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అనేసి వస్తుంది. రిక్వైర్డ్ అనేసి అట్రిబ్యూట్ అనమాట. ఏ ఫీల్డ్ అయితే నీకు రిక్వైర్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ నువ్వు రిక్వైర్డ్ చేసుకోవచ్చు. అదే కనుక మనకి ఆటో ఫోకస్. ఆటో ఫోకస్ ఇస్తే ఇప్పుడు చూడండి మనకి డిఫాల్ట్ గా మనకి ఏది ఫోకస్ లేదు. ఇక్కడ ఆటో ఫోకస్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే డిఫాల్ట్ గా మనకి ఆ ఫామ్ అంటే ఆ పేజ్ ఓపెన్ చేయగానే మనకి ఆటో ఫోకస్ అవుతుంది. ఓకే. సో ఇలాంటి అట్రిబ్యూట్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మనకి ఇన్పుట్ అట్రిబ్యూట్స్ అనమాట. ఇన్పుట్ అట్రిబ్యూట్స్. ఈ అట్రిబ్యూట్స్ లో ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి వాల్యూ అనే అట్రిబ్యూట్. వాల్యూ అనే అట్రిబ్యూట్ మనం ఏదైనా సరే వాల్యూ ఇస్తే మనకు ఆ ఇన్పుట్ ఎలిమెంట్ లో మనకు కనిపిస్తుంది. వాల్యూ అనే అట్రిబ్యూట్ చాలా ఇంపార్టెంట్. నేమ్ అండ్ ఐడి అనేది ఇది జావా స్క్రిప్ట్ లో అవసరం. ఐడి అనేది జావా స్క్రిప్ట్ లో అవసరం. నేమ్ అనేది మనకి ఇక్కడ అవసరం లేదు మనకి. సో మామూలుగా యాంగులర్ లో నేర్చుకుందాం నేమ్ అనే అట్రిబ్యూట్ ని. ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ రీడ్ ఓన్లీ. ఓన్లీ రీడ్ చేయడానికే మనకు వస్తుంది ఇది రీడ్ ఓన్లీ అనేది. దాన్ని రైట్ చేయడానికి మనకి రాదు. నెక్స్ట్ మనకి డిజేబుల్డ్. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ డిజేబుల్డ్ అయిపోద్ది మనకి. ఇక్కడ మీరు చూస్తే మీకు ఫర్ అనేసి ఉంటది. ఆ ఫర్ అనేది ఏంటంటే ఇది ఓన్లీ ఎఫ్ నేమ్ కి సంబంధించింది, ఇది ఎల్ నేమ్ కి సంబంధించింది అని మాత్రం అది డిఫైన్ చేస్తుంది. ఆ ఫర్ అనే అట్రిబ్యూట్ ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి. ఇక్కడ ఐడి ఎఫ్ నేమ్ అనే అట్రిబ్యూట్ అనమాట. ఇప్పుడు అవసరం లేదు ఇవి. మీకు ఎప్పుడైనా సరే మీకు జావా స్క్రిప్ట్ వాలిడేషన్ చేసినప్పుడు మీకు అవసరం అది ఐడి అనేది. ఓకేనా. నెక్స్ట్ సైజ్ అనే అట్రిబ్యూట్. సైజ్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే మీకు ఎంత సైజ్ అంటే లెంత్ అనమాట. మనకి సైజ్ అనేది లెంత్ అనమాట మనకి వచ్చేది. అదే విధంగా మనకి మ్యాక్స్ లెంత్ అనేసి ఉంటుంది. మ్యాక్స్ లెంత్. ఈ మ్యాక్స్ లెంత్ ఏంటంటే మనకి ఎంటర్ చేసే అట్రిబ్యూట్ వాల్యూస్ అనమాట. మనకి మ్యాక్స్ లెంత్ వచ్చేసి మనకి 4 ఇచ్చింటారు. అంటే మనం ఎంటర్ చేసే క్యారెక్టర్స్ యొక్క వాల్యూ అనమాట. మనకి మ్యాక్స్ లెంత్ 4 అంటే మనకి 4 క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయొచ్చు. రిమైనింగ్ వాల్యూస్ మనం ఎంటర్ చేయలేమన్నమాట. సైజ్ వేరు, మ్యాక్స్ లెంత్ వేరు. ఓకే. మిన్ మ్యాక్స్ అంటే మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ అనమాట మనకి. అండ్ మల్టిపుల్ అట్రిబ్యూట్. ఇందాక మల్టిపుల్ అని చెప్పాను నేను. అండ్ ప్యాటర్న్ మనం ఎంటర్ చేసే వాల్యూ మనకి ఓన్లీ క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ అది క్యాపిటల్ వర్డ్స్ అండ్ స్మాల్ వర్డ్స్ మాత్రమే మనం ఎంటర్ చేయాలి. ఓన్లీ 3 క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయాలి.
ఇదనమాట కంట్రీ కోడ్. క్యాపిటల్ గాని స్మాల్ గాని మనం 3 క్యారెక్టర్స్ మనం చేయాలనేసి ఇది ఒక వాలిడేషన్ టైప్ అనమాట. ప్లేస్ హోల్డర్ గురించి చెప్పాను, రిక్వైర్డ్ చెప్పాను, స్టెప్ అనమాట. మనం ఎంటర్ చేసేది స్టెప్ పాయింట్ అనమాట. మనకి స్టెప్ అనేసి ఇస్తే మనకి ఇక్కడ ఎంటర్ చేసేది స్టెప్ 3 గాని స్టెప్ 2 గాని ఏదైనా సరే మనం ఇచ్చామనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసేది 3 వాల్యూస్ మనకి అప్ వెళ్తుంది. మనకి 3 వాల్యూస్ అప్ అనమాట స్టెప్ అనేది. ఇవన్నీ ఫామ్ వాలిడేషన్ లో ఆటో ఫోకస్ అనేది, సో హై లిస్ట్ అనేది, ఇవన్నీ డేటా లిస్ట్ వీటి గురించి చూడండి. అండ్ ఆటో కంప్లీట్ ఏదైనా సరే ఆటో కంప్లీట్ ఆన్ అనేసి ఆటో కంప్లీట్ ఆఫ్ అనేసి మనం ఏదైనా సరే ఇంతకు ముందు ఎంటర్ చేసినది మనకు రావాలి అనుకుంటే ఇలా ఆటో కంప్లీట్ ఆన్ ఆటో కంప్లీట్ ఆఫ్ అని పెట్టుకుంటాం. ఫామ్ అట్రిబ్యూట్, ఫామ్ లో వచ్చేసి యాక్షన్ అనే అట్రిబ్యూట్ చేస్తాం. ఈ యాక్షన్ అనేది ఓన్లీ PHP లో మనకు అవసరం, మిగతా వాటిలో మనకు అవసరం లేదు. నెక్స్ట్ మెథడ్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. మెథడ్ లో గెట్ పోస్ట్ అనే మెథడ్స్ ఉంటాయి. మనకి గెట్ అనేది ఏంటంటే మనకి డేటాని గెట్ చేసుకోవడం, అదే పోస్ట్ అంటే డేటాని సర్వర్ కి పంపించడం. పోస్ట్ మెథడ్ గెట్ మెథడ్ అనేసి 2 పారామీటర్స్ ఉంటాయి అంతే. ఆటో కంప్లీట్ ఆన్ అనేసి నో వ్యాలిడేట్ అంటే వ్యాలిడేట్ ఉండకూడదు, వ్యాలిడేట్ చేయకూడదు అనేసి నో వ్యాలిడేట్ అనమాట. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో రిమైనింగ్ అన్ని చూడండి. మీరు చూడండి, సర్చ్ ఏదైనా సరే సెర్చ్ చేయాలంటే టైప్ రేంజ్, టైప్ రేడియో. టైప్ రేడియో అనేది మనకి ఏంటంటే ఇది కొద్ది ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ ఏంటంటే మనకి జెండర్ సెలెక్షన్ అనమాట. జెండర్ టైప్ రేడియో అనేసి ఇస్తాం. టైప్ రేడియో ఇక్కడ ఏమి ఇస్తాం అంటే మెయిల్, ఫీమేల్ అండ్ అదర్స్. ఇప్పుడు ఒకసారి జెండర్ గురించి ఒకసారి చూద్దాం. మనకి ఏమేమి సెలెక్ట్ అవుతాయి, అసలు ఏంటి, వాటి యొక్క అవుట్పుట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మెయిల్, ఫీమేల్, అదర్స్. కానీ ఇక్కడ సెలెక్ట్ అవ్వాల్సింది ఒకటే, కానీ ఇక్కడ 3 సెలెక్ట్ అవుతున్నాయి మనకి. ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే బెస్ట్ ఆఫ్ 1 సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి నేమ్ అనే అట్రిబ్యూట్ వాల్యూ సేమ్ గా ఉండాలి. నేమ్ అనే అట్రిబ్యూట్ ఉండాలి, వాల్యూ సేమ్ గా ఉండాలి. ఇది యూజర్ డిఫైన్ నేమ్ అనమాట. వాల్యూ వచ్చేసి యూజర్ డిఫైన్ వాల్యూ. ఇది మొత్తం అంతా జెండర్ కి సంబంధించింది కాబట్టి జెండర్ అని ఇచ్చేయండి. వాల్యూ అన్నిటికీ ఒకటే ఉండాలి. ఈ 3 వాటిలోనే బెస్ట్ ఆఫ్ 1 తీసుకోవాలి కాబట్టి మనకి ఏదైతే మనకు అది కావాలనో అది ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి మనకి నేమ్ అనే వాల్యూ ఓన్లీ ఈ 3 వాటికే మనకి ఈక్వల్ వాల్యూస్ ఉండాలి. ఇప్పుడు ఈ 3 వాటిలోనే మనకి కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఏదైతే మనకు ఉంటుందో ఆ వాల్యూస్ లో ఏదో ఒకటి బెస్ట్ వాల్యూ. ఇదేంటంటే మన ఇష్టం, ఇక్కడ రాసుకునే వాల్యూ మన ఇష్టం అన్నమాట. ఈ 3 జెండర్ కి సంబంధించింది కాబట్టి అందుకోసం జెండర్ 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 అని పెట్టాను అంతే. నెక్స్ట్ టైప్ టెల్, సబ్మిట్, సెర్చ్ అండ్ పాస్వర్డ్, నెంబర్, మంత్, ఇమేజ్, హిడెన్, ఫైల్ ఇమేజ్. సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఇంపార్టెంట్. అండ్ రిమైనింగ్ వాటి అన్నిటి గురించి మీరు నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉండే వాటిలో నేర్చుకోండి. ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఇన్పుట్ గురించి చూసాం. నెక్స్ట్ సెలెక్ట్ ఉంది, టెక్స్ట్ ఏరియా ఉంది. ఈ రెండింటి గురించి చూద్దాం. సెలెక్ట్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే, అంటే సెలెక్ట్ యువర్ క్వాలిఫికేషన్. ఏదైనా సరే మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు పిక్ చేసుకోవాలనుకుంటే చెప్పండి. జావా స్క్రిప్ట్ రావాలి మీకు. జావా స్క్రిప్ట్ అయినా రావాలి. జావా స్క్రిప్ట్ లో మనం వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుందంటే మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ డేటా మొత్తం తీసుకెళ్ళి ఫ్రంట్ ఎండ్ లో ఇచ్చేయచ్చు. ఓన్లీ ఒక డేటాని మనకి ఎంటర్ చేసి అక్కడ స్టోర్ చేసుకోవాలంటే మనకేం డేటాబేస్ యాక్సెస్ అవసరం లేదు. ఒక డేటానే. అదే కదా మల్టిపుల్ డేటాస్ రాయాలి, స్టోర్ చేసుకోవాలంటే డేటాబేస్ యాక్సెస్ కావాలి. సో అవన్నీ డైనమిక్ అనమాట. అంటే డైనమిక్ గా మనకు తెలియకుండా కంటెంట్ డిస్ప్లే అవుతోంది అనేసి అనుకుంటే అదంతా డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతా అంటే జావా స్క్రిప్ట్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి. జావా స్క్రిప్ట్, జేక్వెరీ, టైప్ స్క్రిప్ట్, ఈ 3 వచ్చేసి డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏదైనా సరే క్వాలిఫికేషన్ టైప్ మనకి ఏదైనా మల్టిపుల్ డ్రాప్ డౌన్ టైప్ మనకి సెలెక్ట్ చేసుకోవాలంటే సెలెక్ట్. ఈ సెలెక్ట్ లో ఆప్షన్, సెలెక్ట్ లో
ఆప్షన్ అనే అట్రిబ్యూట్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఈ ఆప్షన్లో వచ్చేసి ఫస్ట్ వాల్యూ మనకి ఏముంటుందంటే చూస్ యువర్ ఆప్షన్ అనేసి ఉంటుంది. నెక్స్ట్ 10th ఇంటర్, బీటెక్, ఎంటెక్ ఏదైనా సరే మనకు ఉండేది. రిఫ్రెష్ చూడండి, చూస్ యువర్ ఫైల్ ఏదైనా సరే మనకి ఇలా 10th కానీ ఇంటర్ కానీ బీటెక్ కానీ ఇలా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఉండే ఫైల్ మాత్రం మీ డేటాబేస్కి వెళ్ళదు. ఇక్కడ ఆప్షన్ ప్రతి ఒక్క ఆప్షన్కి మనకి వాల్యూ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుంటే ఈ వాల్యూలో ఏ డేటా అయితే ఉంటుందో ఆ డేటా డేటాబేస్కి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉండే వాల్యూని మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ వాల్యూ అనే అట్రిబ్యూట్ లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూనే మనకి డేటాబేస్కి వెళ్తుంది. సో అందుకోసం డెఫినెట్ గా మీరు ఇది యూజర్ కనిపించడానికి మాత్రమే, ఇది డేటాబేస్ లో స్టోర్ అవ్వడానికి. సో ఇక్కడ వాల్యూ అనే అట్రిబ్యూట్ మీరు డెఫినెట్ గా మీరు ఇవ్వాలి. ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ వెళ్ళేసి మనకి డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. ఎక్కడ కనిపించకుండా ఉండాలంటే ఇది 10th కనపడకుండా ఉండాలంటే ఇంకేం కనిపించాలి ఫ్రంట్ ఎండ్ లో? ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి, ఇలా కనిపిస్తాయి మనకి. అంటే స్క్రోలింగే కదా ఇప్పుడు మనం చేసింది. తీసేయండి. ఎంటీ బాక్స్ ఉంటుంది. ఎంటీ ఆప్షన్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఎన్నైతే ఆప్షన్స్ మీరు ఇస్తారో ఆప్షన్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాలనుకుంటే రిమైనింగ్ వాల్యూస్ అన్ని మీరు ఎక్స్ట్రా మీరు నేర్చుకోవచ్చు అనమాట. బటన్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను. బటన్స్ గురించి నెక్స్ట్ ఇవి ఫార్మ్స్ లో ఉండే వాల్యూస్ అన్ని మీరు నేర్చుకోవాల్సిందేటి. ఇవన్నీ సిఎస్ఎస్ అప్లై చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ఫామ్ నీట్ గా డిస్ప్లే చేసుకోవాలంటే సిఎస్ఎస్ యూజ్ చేసి మీరు డిజైన్ చేస్తారు. HTML తో మనం ఇలాగే డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రా ట్యాగ్స్ అన్ని మనకు ఒకటే ఫైల్లో నేను చెప్పేస్తాను. ఎక్స్ట్రా ట్యాగ్స్ యూస్ఫుల్ ఎక్స్ట్రా ట్యాగ్స్ అన్నమాట. మీరు ఏదైనా సరే మీకు ఎంత చిన్న డౌట్ ఉన్నా సరే గూగుల్ మీదే డిపెండ్ అవ్వాలి. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి తెలియంటే ఒకటి అనుకోవస్తే చాలా వస్తాయి అన్నమాట మనకి. సో దాన్ని బట్టి మనకి ఎవరైనా సరే ఒక డెవలపర్ అనేవాడు గూగుల్ మీదే డిపెండ్ అవుతాడు అనమాట. ఏదైనా సరే ఏ చిన్న వాల్యూకి అయినా సరే మనకి వాటిని ఎలా సెర్చ్ చేయాలనేసి మాత్రం మనకు తెలియాలి. నెక్స్ట్ మనకి బటన్స్ గురించి, బటన్స్ మార్క్ క్యూ ట్యాగ్, ఆడియో, వీడియో, ఇంకా నెక్స్ట్ స్పాన్ ట్యాగ్. సో బటన్స్ వచ్చేసి మనకి బటన్ ట్యాగ్ ఇస్తాం. బటన్స్ ని బటన్ ట్యాగ్ ఇస్తాం. బటన్ లో వచ్చేసి మనకి ఏదైనా సరే ఏ టెక్స్ట్ అయితే మిడిల్ లో ఇస్తామో ఆ టెక్స్ట్ మన బటన్ మీద వస్తుంది. అలానే ఇన్పుట్ ఎలిమెంట్ ద్వారా కూడా మనకి బటన్ ఇవ్వచ్చు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. టైప్ బటన్, టైప్ సబ్మిట్ వచ్చేసి రెండు డిఫరెంట్ అన్నమాట. ఇలా టైప్ బటన్ ఇవ్వగానే మనకి బటన్ డిస్ప్లే అవ్వదు. ఇంతకుముందు మనం టైప్ సబ్మిట్ ఇచ్చాం, టైప్ సబ్మిట్ ఇస్తే మనకి డిస్ప్లే అయింది. కానీ ఇక్కడ టైప్ బటన్ ఇస్తే మనకి డిస్ప్లే అవ్వదు. దానికి ఇంకొక అట్రిబ్యూట్ ఇవ్వాలి, వాల్యూ అనే అట్రిబ్యూట్. వాల్యూ ఈక్వల్ టు వాటి మీద ఏదైతే మనకి రావాలనో ఆ వాల్యూ మనం ఇస్తాం. క్లిక్ అనేసి ఇన్పుట్ ఎలిమెంట్ వచ్చి సింగిల్ ఎలిమెంట్ అనమాట మనకి. చూడండి క్లిక్.
ఓకేనా. అదే కనుక మనకి టైప్ సబ్మిట్ టైప్ ఇవే మనం నేర్చుకున్నాం ఇందాక. నెక్స్ట్ మార్క్ ట్యాగ్. మార్క్ ట్యాగ్ ఎందుకోసం అంటే టెక్స్ట్ మనకి స్క్రోలింగ్ అవుతూ ఉంటది. ఈ మిడిల్ లో టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ స్క్రోలింగ్ అవుతుంది. లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి ఎలాగైనా సరే మనకి చేసుకోవాలనుకుంటే స్క్రోలింగ్. ఎందుకోసం అంటే మీరు న్యూస్ ఛానల్లో కానీ లేదా న్యూస్ వెబ్సైట్స్ లో కానీ మీరు చూసే ఉంటారు. ఏదైనా సరే ఒక టెక్స్ట్ వచ్చేసి మనకి లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి ఇలా వెళ్తూ ఉంది అంటే ఈ మార్క్ ట్యాగ్ వల్ల మనకి వెళ్తూ ఉంటుంది. సో మార్క్ ట్యాగ్ మార్క్ ట్యాగ్ డిఫాల్ట్ గా మనకి రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తుంది కంటెంట్. అదే కనుక ఇక్కడ మిడిల్ లో ఇమేజెస్ ఇచ్చారనుకుంటే ఇమేజెస్ మనకి రైట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాయి. మనకి ఏమైతే ఇక్కడ మిడిల్ లో టెక్స్ట్ కానీ ఏదైనా సరే ఇమేజెస్ కానీ ఏమైనా ఇచ్చారు అనుకుంటే అవి ఇలా స్క్రోలింగ్ అవుతూ ఉంటాయి మనకి. అదే కనుక మనకి ఈ మార్క్ ట్యాగ్ మనకి రైట్ సైడ్ కి వెళ్ళాలి అనుకుంటే డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ ఇస్తారు. రైట్ అంటే రైట్ కి వెళ్తుంది. అదే కనుక అప్ కి వెళ్ళాలనుకుంటున్నాం, అప్ కి వెళ్ళాలనుకుంటే డైరెక్షన్ అప్. అదే కనుక డౌన్ కి వెళ్ళాలనుకుంటే డైరెక్షన్ డౌన్ అన్నమాట. అప్ కి డౌన్ కి చూడండి, అప్ కి డౌన్ కి అంటే రైట్ కి వెళ్ళాలంటే రైట్ కి వెళ్తాయి, లెఫ్ట్ కి వెళ్ళాలంటే లెఫ్ట్ కి వెళ్తాయి. ఇలా ఇంకా ఆడియో వీడియో ట్యాగ్ అనమాట. ఆడియో ట్యాగ్ ఇవ్వాలనుకుంటే జస్ట్ ఆడియో. ఇక్కడ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తారు. కంట్రోల్స్ అండ్ ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తారు. ఈ ఆడియోలో మనకు ప్లే అయ్యేది ఓన్లీ MP3 ఫైల్ మాత్రమే. .mp3 అనే ఫార్మాట్ ఉండే ఫైల్ మాత్రమే మనకు ప్లే అవుతుంది, లేకపోతే లేదు. ఒకసారి చూడండి, మనకి చూడండి ఆడియోలో ఏదైనా సరే ఫైల్ ఇక్కడ తీసుకొని వచ్చి ఆ ఫైల్ నేమ్ ఇచ్చేసారు అనుకుంటే మనకు ప్లే అవుతుంది. ఫైల్ నేమ్ డాట్ ఫైల్ ఫార్మేట్. మీ దగ్గర ఏదైనా సరే MP3 ఫైల్ ఉంది అనుకుంటే ఆ MP3 ఫైల్ నేమ్ డాట్ MP3 ఫార్మేట్ ఇచ్చారనుకుంటే మీకు ప్లే అవుతుంది. అదే కనుక వీడియో ఫైల్ అనుకుంటే సేమ్ ఆడియో ఉండేదోట వీడియో ఇస్తారు. వీడియో ఎస్ఆర్సి ఈక్వల్ టు కంట్రోల్స్. కంట్రోల్స్ అనే దాని వల్ల మనకి ఏమొస్తుందంటే ఆ ప్లే అనేది అండ్ పాస్ అనేది ఈ వాల్యూమ్ అనేసి అవి వస్తాయి అనమాట మనకి. ఇక్కడ వచ్చేసి .mp4 ఫార్మాట్. వీడియో ఫైల్, ఆడియో ఫైల్లో ఆడియో అండ్ వీడియో ఫైల్లో వీడియో అనమాట. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్. స్పాన్ ట్యాగ్ ఎందుకోసం అంటే ఇన్లైన్ లో ఏదైనా సరే సపోజ్ H1 ఉంది, ఐలాండర్ టెక్నాలజీస్ పివిటి ఎల్టీడీ. ఇక్కడ ఏదైనా సరే ఒక లెటర్ కి ఏదైనా సరే స్టైల్ అప్లై చేయాలనుకుంటున్నారు. ఇక్కడ ఎల్ కానీ ఇక్కడ టీ కానీ ఇది ఏదైనా సరే పీక్ కానీ ఏదైనా ఎల్ ఇలా అప్లై చేయాలనుకున్నప్పుడు దానికి ఒక ట్యాగ్ అంటూ యూజ్ చేసుకోవాలి మనం. ఇక్కడ సపోజ్ మనము H2 కానీ H3 కానీ H4 కానీ ఏదైనా సరే ట్యాగ్ యూజ్ చేస్తే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఎల్ కిందికి వచ్చేస్తుంది మళ్ళీ. అదే కనుక ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూజ్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. బికి బోల్డ్ ఉంది, ఐకి ఇటాలిక్ ఉంది, మార్క్ ట్యాగ్ ఉంది, ఇలా ఉన్నాయి. అదే డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్ స్పాన్ ట్యాగ్ అనమాట. డమ్మీ అనమాట. ఇది జస్ట్ మనకి ఇది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. మనం ఏదైనా సరే స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ స్పాన్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఈ స్పాన్ ట్యాగ్ ఇప్పుడు చూడండి స్టైల్ అప్లై చేస్తున్నాను. ఇదేంటంటే ఇన్లైన్ స్టైల్ అనమాట. CSS నేర్చుకున్నప్పుడు ఇదంతా మీరు నీట్ గా నేర్చుకుంటారు. వీటి గురించి అంత ప్రాబ్లం లేదు. ఓకే. సో కలర్ రెడ్, ఫాంట్ సైజ్ ఒక 50 పిక్సెల్. చూడండి ఎల్ కి ఒకటి మాత్రమే నేను ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం, ఎల్ కి మాత్రమే మనకి స్టైల్ అప్లై అయింది. దాని ఫార్మాట్ మారలేదు, ఏం మారలేదు. జస్ట్ మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఆ వాల్యూస్ మాత్రం మనకి అప్లై అయింది. అలాగే టీకి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని టీకి ఇస్తాను. ఈ మిడిల్లో టీ అనే వాల్యూ ఇస్తాను. అదే కనుక టీకి ఇవ్వాలనుకుంటే ఆ వాల్యూ టీ ఇస్తాను. అదే కనుక ఎల్ ఇవ్వాలంటే ఎల్ ఆ ప్లేస్ లో నేను ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకి ఎంత గజిబిజిగా ఉంది. ఎంత గజిబిజిగా ఉన్నా సరే మనకి అవుట్పుట్ మాత్రం పర్ఫెక్ట్ గా వస్తుంది. ఐలాండర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా. సో ఇంకా ఎక్స్ట్రా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటిలో ఎంటిటీస్ అనేసి ఉన్నాయి. ఎంటిటీస్
మనకి ఏదైనా సరే లెస్ దాన్ గాని, గ్రేటర్ దాన్ గాని ఏమన్నా ఇవ్వాలి ఇచ్చుకోవాలనుకుంటే అండ్ ఎల్టీ సెమీకోలన్. ఏదైనా సరే గ్రేటర్ దాన్ ఇవ్వాలంటే అండ్ జీటీ సెమీకోలన్. అండ్ సింబల్ రావాలంటే అండ్ ఏఎంపీ సెమీకోలన్. డబుల్ కోట్స్ కావాలంటే అండ్ క్వోటేషన్స్. ఇలా ఏదైనా సరే యూరోస్ కావాలంటే, సెంట్స్ కావాలంటే ఇవన్నీ ఈ కోడ్ మీరు యూజ్ చేయాలనుకుంటే మీకు అలాంటి సింబల్స్ వస్తాయన్నమాట మీకు. రిజిస్ట్రేషన్ ట్రేడ్ మార్క్, కాపీ ట్రేడ్ మార్క్ ఇలాంటివి కావాలనుకుంటే. నెక్స్ట్ స్కీమాటిక్ ఎలిమెంట్స్. ఇవన్నీ డమ్మీ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఇవి ఓన్లీ స్ట్రక్చర్ ని మాత్రం డిఫైన్ చేస్తాయి. ఇది ఒక వెబ్ పేజ్ అనుకుంటే వెబ్ పేజ్ లో హెడర్ అనేది హెడర్ ట్యాగ్ తో యూజ్ చేయండి. నావ్ అనేది నావ్ ట్యాగ్ తో యూజ్ చేయండి. సెక్షన్, ఆర్టికల్, అసైడ్, ఫుటర్. ఇది ఒక వెబ్సైట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఒక వెబ్సైట్ నేను తీసుకున్నప్పుడు మీకు చెప్తాను అనమాట. ఈ స్కీమాటిక్ ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేసి. సపోజ్ ఇది ఒక వెబ్ పేజ్ అనుకుంటే మనకి ఇది ఒక వెబ్ పేజ్ అనుకుంటే ఈ వెబ్ పేజ్ లో ఈ మొత్తం అంతా ఇది మొత్తం అంతా మనకి హెడర్ సెక్షన్ అవుతుంది. ఈ హెడర్ లోనే నావ్ బార్ గా ఉండొచ్చు. నెక్స్ట్ ఇది బ్యానర్ సెక్షన్, ఇది లోన్ ప్రొడక్ట్ సెక్షన్, ఇది ప్రాసెస్ సెక్షన్, ఇది కంపెనీకి సంబంధించిన ఏదైనా సరే న్యూస్ సంబంధించిన సెక్షన్, ఇది ఫుటర్ సెక్షన్. సేమ్ ఇలాగా ఈ ట్యాగ్స్ తో మనం రిప్రజెంట్ చేసుకుంటాం అన్నమాట మనం. ఓకేనా? ఈ ట్యాగ్స్ తో మనం రిప్రజెంట్ చేస్తాం. అన్ని ట్యాగ్స్ మనం యూజ్ చేస్తాం గ్యారెంటీ లేదు. మన హెడర్ కావాలి, నావ్ కావాలి, సెక్షన్ అండ్ ఫుటర్. ఇంకా ఆర్టికల్ సైడ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. ఓకేనా? చూడాలనుకుంటే ఇవన్నీ చూడండి. ఇవన్నీ డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్స్ అంతే. డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా మిగతా చూడాల్సిందంటే ఇంకా ఇవన్నీ మనకి అవసరం లేదు. మీకు ఎవరో సారికన్ ఎవరో ఫేవరెట్ ఐకాన్ అడిగారు. ఈ ఫేవరెట్ ఐకాన్ అలా ఇస్తాము అనుకుంటే సేమ్ మన దగ్గర ఇమేజ్ ఉండాలి, లోగో ఉండాలి మన దగ్గర. ఆ లోగోని వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది చూడండి. ఈ లింక్ ని ఇక్కడ పెట్టేసి మన ఇమేజ్ ని ఇక్కడ ఇవ్వాలి, మన లోగోని ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇమేజెస్ లో మనకి ఏదైనా సరే మనకి ఇమేజెస్ కాకుండా నేను ఏం చేస్తాను ఫస్ట్ ఇది అవుట్పుట్ చూపిస్తాను మీకు. ఎక్స్ట్రా ట్యాక్స్ లైక్ మీకు వెళ్తే మీకు అసలు ఏమే కానీ రాదు. ఫస్ట్ చూడండి, ఎక్స్ట్రా ట్యాక్స్ లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏం రాదు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా సరే లోగోని డిస్ప్లే చేయాలనుకుంటున్నారు. సో ఆ లోగోని నేను మన కంపెనీదే ఇస్తాను చూడండి. ఈ లోగో ఇస్తాను చూడండి. దీని మీద రైట్ క్లిక్ చేసి కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి ఇచ్చామనుకుంటే లైవ్ లో ఉండే ఇమేజ్ మనం ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నేను ఇస్తున్నాను కాపీ ఇమేజ్ అడ్రస్. ఆ ఇమేజ్ ని నేను కాపీ చేశాను. సో మీకు లైవ్ లో ఉండే ఇమేజ్ కానీ నేను చెప్పలేదు, అది చెప్తాను ఇప్పుడు. రిఫ్రెష్ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉండే లోగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి. ఇందాక ఏదైతే నేను లోగో ఇచ్చానో ఆ లోగో వచ్చేసి మనకి ఫేవరెట్ ఐకాన్ కింద మనకు వస్తాం. ఆ ఫేవరెట్ ఐకాన్ కి సింటాక్స్ ఇది. లింక్, ఆర్ఎల్, ఐకాన్ అండ్ టైప్, ఇమేజ్ ఇదంతా అలాగే ఉండాలి. ఈ హెచ్ఆర్ఎఫ్ లో మాత్రం మన లోగోని ఇవ్వాలి. మనం ఏ లోగో అయితే అక్కడ కనిపించాలనుకుంటున్నాం ఆ లోగోని ఇవ్వాలి. సో మనకి లైవ్ లో ఉండే ఇమేజ్ ని మన వెబ్సైట్ లో ఎలా ప్రింట్ చేసుకోండి. సపోజ్ ఈ వెబ్సైట్ లో ఇమేజ్ ఉందనుకోండి, ఇంకో వెబ్సైట్ లో ఇంకో ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ మనం డౌన్లోడ్ చేసుకోకుండా మనం లింక్ ఎలా చేయాలంటే ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్ అనేసి ఉంటుంది. ఆ కాపీ ఇమేజ్ అడ్రస్ ని కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే ఇమేజ్ కావాలనో, ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి మనకి నేను డౌన్లోడ్ చేసుకోకుండా ఇమేజ్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఇస్తున్నా సపోజ్ ఇక్కడ ఎందుకండి ఇక్కడ బ్యానర్ ఇమేజ్ లాగా ఇద్దాం. ఇక్కడ బ్యానర్ ఇమేజ్ లాగా కావాలనుకుంటున్నా. అందుకు ఐఎంజి ఎస్ఆర్సి ఈక్వల్ టు అండ్ విడ్త్ హైట్. హైట్ లో వచ్చేసి నేను ఒక 250 పిక్సెల్ ఇస్తున్నా. అండ్ విడ్త్ లో వచ్చేసి ఒక 100% ఇస్తున్నా. అండ్ ఎస్ఆర్సిలో మనం కాపీ చేసుకున్న ఇమేజ్ అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి మనకి సేవ్ చేశాను. ఇమేజ్ వచ్చేసి మనకి కాపీ అయిపోయింది. మనకి డౌన్లోడ్ చేసుకోకుండా లైవ్ లో ఉండే ఇమేజ్ ని మనం ఎలా ఇవ్వాలి. లైవ్ లో ఉండే ఇమేజ్ మనం ప్రింట్ అవ్వాలంటే డెఫినెట్ గా మన సిస్టమ్ లో నెట్ అనేది ఉండాలి. ఇక్కడ మన ప్రాజెక్ట్ లో ఎక్కడైనా సరే హెచ్టిటిపి కానీ హెచ్టిటిపిఎస్ కానీ ఎక్కడైనా ఉంది అనేసి అనుకుంటే డెఫినెట్ గా మన ఫైల్ వర్క్ అవ్వాలి అనుకుంటే చెప్పండి చెప్పండి. అర్థం కాలేదు. అవును.
అంటే బ్యానర్ ఇమేజ్ మీరు 100% ఉండాలి అనేసి అనుకుంటే డెఫినెట్ గా మీరు 100% అనేసి మెన్షన్ చేయాలి. అట్లేం లేదు. ఏ యూనిట్స్ లో ఇవ్వచ్చు. ఏ యూనిట్స్ లో ఇవ్వచ్చు. కానీ 100% వేరు, 100 పిక్సెల్ వేరు. పర్సెంటేజ్ అంటే ఫుల్ పర్సెంటేజ్ మనకి. 100 పిక్సెల్ అంటే 100 పిక్సెల్ ఇంతే ఉంటది మనకి. 100 పిక్సెల్. పర్సెంటేజ్ వేరు, పిక్సెల్ వేరు. యూనిట్స్ డిఫరెంట్ అన్నమాట మనకి. ఇస్తే మీకు ఫుల్ విడ్త్ రాదు. ఫుల్ విడ్త్ రాదు. ఓన్లీ పిక్సెల్ అంటే కొద్దిగానే అది. పిక్సెల్ అంటే కొద్దిగా మాత్రమే. కాళ్ళు చూడండి. 100 పిక్సెల్ అంటే ఇంత. 100 పిక్సెల్ అంటే 100% అంటే ఈ పూర్తిగా వస్తదన్నమాట మనకి. పర్సెంటేజ్ వేరు, పిక్సెల్స్ వేరన్నమాట. లేదు. 250% అంటే అప్పుడు ఎంత అయితది తెలుసా మీకి? ఉండే ఇమేజ్‌లో డబుల్ అన్నమాట మనకి. పర్సెంటేజ్ వేరు. పర్సెంటేజ్ వేరు. ఓకే. ఎలా అయినా అట్లైనా ఇవ్వచ్చు. ఎలా అయినా ఇచ్చుకోవచ్చన్నమాట. ఓకే. అవును. అవునవును. బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనం ఇచ్చుకోవచ్చు. లేదా పిక్సెల్ బేస్ చేసుకొని మనం ఇవ్వచ్చు. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు కూడా. పిక్సెల్ ఇచ్చుకుంటే కాన్స్టెంట్ అయిపోద్దనమాట. ఇది కమింగ్ క్లాస్‌లో మీరు నేర్చుకోవచ్చు. సీఎస్ఎస్‌లో మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ విడ్త్ బదులు మీరు ఏదైనా సరే కాన్స్టెంట్ పిక్సెల్ ఇచ్చినప్పుడు మీకు రెస్పాన్స్‌నెస్ పోతది వెబ్‌సైట్‌కి. ఆ పిక్సెల్స్ వాటి గురించి మనం ఇవ్వచ్చా? లేదా? దాని ప్లేస్‌లో ఇంకొకటి ఏమి ఇవ్వాలి అనేసి అవన్నీ మీరు సీఎస్ఎస్‌లో నేర్చుకుంటారు. సో, ఇక్కడ వరకు నేర్చుకున్న టాగ్స్ ఎనఫ్ అన్నమాట మనకి. ఇప్పుడు వరకు నేను చెప్పిన టాగ్స్‌ని బేస్ చేసుకొని ఎలాంటి వెబ్‌సైట్‌లో ఉండే కంటెంట్ అయినా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ వెబ్‌సైట్ హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్ కలిపితే ఇలా ఉంటది. ఈ వెబ్‌సైట్ మొత్తాన్ని నేను కంప్లీట్‌గా హెచ్‌టీఎంఎల్‌కి నేను కన్వర్ట్ చేస్తాను చూడండి. ఈ వెబ్‌సైట్ హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్ కలిపితే ఇలా ఉంటది. అదే గనక కంప్లీట్‌గా హెచ్‌టీఎంఎల్‌కి చేంజ్ చేస్తే ఈ వెబ్‌సైట్‌ని ఇది హెచ్‌టీఎంఎల్ అన్నమాట. ఒక వెబ్‌సైట్‌ని హెచ్‌టీఎంఎల్‌లో చేస్తే ఇలానే ఉంటది. ప్లెయిన్ టెక్స్ట్ అన్నమాట. ఇప్పుడు చూడండి మీరు ఇది ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఇది హెచ్2నో, హెచ్3 యూజ్ చేయొచ్చు. ఇది యాంకర్ ట్యాగ్ యూజ్ చేశారు. ఇది మార్క్యూ ట్యాగ్ యూజ్ చేశారు. ఇది లింక్ ట్యాగ్‌లో యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేశారు. ఇది సారీ లిస్ట్ ట్యాగ్‌లో మనకి యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేశారు. ఇది లిస్ట్ ట్యాగ్. ఇది ఫార్మ్స్. ఇది యుఎల్‌లో ఎల్ఐస్ లోపల మళ్ళీ యాంకర్ ట్యాగ్. ఇది ఇమేజ్. ఇది పారాగ్రాఫ్. ఇది పారాగ్రాఫ్. ఇది బోల్డ్, బోల్డ్. చూడండి. ఇప్పుడు ఒక వెబ్‌సైట్‌లో యూజ్ చేసే ట్యాగ్స్ అన్నీ అయిపోయాయి. ఒక వెబ్‌సైట్‌లో మీరు ఏదైనా సరే ప్రింట్ చేయాలి అనుకుంటే ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. ఇదంతా ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్ అన్నమాట. ప్లెయిన్ హెచ్‌టీఎంఎల్ చేయాలి అనుకుంటే హెచ్‌టీఎంఎల్ మీరు చేసుకోవచ్చు. ఈ హెచ్‌టీఎంఎల్ మీద మీరు సీఎస్ఎస్ యాడ్ చేస్తే ఈ హెచ్‌టీఎంఎల్ మీద సీఎస్ఎస్ యాడ్ చేస్తే ఇంత అందంగా ఉండే వెబ్‌సైట్‌ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. హెచ్‌టీఎంఎల్ ప్లస్ సీఎస్ఎస్ కలిస్తే ఇలా ఉంటది. ఓన్లీ హెచ్‌టీఎంఎల్ కలిస్తే ఇలా ఉంటది. క్లియరా? ఇవాళతో మనకి హెచ్‌టీఎంఎల్ ఫినిష్ అయింది. ఈ ట్యాగ్స్ అన్నిటిని మీరు చిన్న ప్రాజెక్ట్ లాగా ఒకటి చేశారు కదా! ఈ చిన్న ప్రాజెక్ట్‌లోనే మీరు ఇంక్లూడ్ చేయండి. సో, ఆఫ్టర్‌నూన్ క్లాస్ అయితే నేను పెట్టుకోను. సో, టుమారో మార్నింగ్ సీఎస్ఎస్ స్టార్ట్ చేస్తాను నేను. సో, అప్పటి వరకు మీకు ఏదైనా సరే డౌట్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే నాకు పింగ్ చేయండి. ఈ టాస్క్ నాకు అవసరం లేదు. కావాలంటే నేను ఒక టాస్క్ మీకు ఒక వెబ్ పేజ్ నేను పంపిస్తాను మీకి. ఆ వెబ్ పేజ్‌లో ఉండే కంటెంట్ మొత్తం ఎలాగైతే ఉందో హెడ్డింగ్ యూజ్ చేశారా? లేదా బాడీ యూజ్ చేశారా? లేకపోతే ఇమేజ్ యూజ్ చేశారా? ఏదైతే యూజ్ చేశారో ఈ ఆర్డర్‌లోనే నాకు ప్రింట్ చేయండి మీరు. ఇక్కడ ఉండే వెబ్‌సైట్ మొత్తం ఇక్కడ ఐకాన్స్ మీకు సీఎస్ఎస్‌లో వస్తది. ఆ ఐకాన్స్ సీఎస్ఎస్‌లో మాట్లాడుకుందాం. ఇక్కడ ఉండే ఐకాన్స్ కూడా సీఎస్ఎస్‌లో వస్తది. ఇక్కడ ఉండే టెక్స్ట్ మొత్తాన్ని మీరు డిస్‌ప్లే చేయండి. ఓకేనా? చెప్పండి. ఇక్కడ. హ్మ్. ఇదా? అవును. మీకు ఇప్పుడు సీఎస్ఎస్ చెప్పగానే ఇప్పుడే చెప్పాలా మీకి? సీఎస్ఎస్ చెప్పేటప్పుడు చెప్పాలా? హెచ్‌టీఎంఎల్ లేదు మాకు. అదంతా సీఎస్ఎస్ అన్నమాట అదంతా.
మీకు ఏంటంటే ఇక్కడ ఉండే కంటెంట్ ఏదైనా సరే ఒక పేజ్ లో స్టైల్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే ఆ స్టైల్స్ మీకు చెప్పలేదు. ఆ స్టైల్స్ ఏంటంటే ఇంత స్పేసింగ్ ఉండాలి, కలర్ ఉండాలి, ఎంత మనకి సిఎస్ఎస్ అన్నమాట. మన సిఎస్ఎస్ వద్దు. ఇక్కడ కనిపించేంత హెచ్టీఎంఎల్ మనం ప్రింట్ చేస్తే చాలు. చెప్పండమ్మా. ఇలా క్లిక్ చేస్తే మనకు రావాలనేసి. అది డేటా లిస్ట్ అమ్మా. దీంట్లోనే డేటా లిస్ట్ అనేసి ఒకటి ఉంది చూడండి. ఈ ఇన్పుట్ ఎలిమెంట్ లో ఫార్మ్స్ లో డేటా లిస్ట్ అనేసి ఉంది ఒకటి. డేటా లిస్ట్. ఆ డేటా లిస్ట్ యూజ్ చేసుకొని మనం చేస్తా ఉంటాం. ఇక్కడ చూడండి. సెలెక్ట్ టెక్స్ట్ ఏరియా బటన్స్ ఫీల్డ్ సెట్ ఇది. ఇక్కడ చూడండి డేటా లిస్ట్ ఇలా యూజ్ చేస్తారు. ఇలా వెళ్ళేసి ఇక్కడ ఓవర్ చేసి ఇలా వస్తుంది. ఓకేనా? డేటా లిస్ట్ అనేసి యూజ్ చేస్తారు దానికి. ఎక్కడ బాక్స్ ఎక్కడ వచ్చింది మీకు? ఇది ఆ వెబ్సైట్ లో ఉండేది ఇది డ్రాప్ డౌన్ వేరు. ఇది సెలెక్ట్, ఇది ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకునేది. అది మెనూ బార్ డ్రాప్ డౌన్ అనమాట. అది ఇది మెనూ బార్ డ్రాప్ డౌన్. ఇది వేరు, అది వేరు. మెనూస్ లో ఉండే డ్రాప్ డౌన్ ఇది. అది వేరే డ్రాప్ డౌన్. ఇది హెచ్టీఎంఎల్ కాదు. ఇది నావ్ బార్ లో సెపరేట్ గా మనం చేస్తాం అన్నమాట. ఇది డ్రాప్ డౌన్ అనే కాన్సెప్ట్ సెపరేట్ ఉంది. ఇది డ్రాప్ డౌన్ వేరు. ఆ ఫార్మ్స్ లో వచ్చిన డ్రాప్ డౌన్ వేరు. సో ఇది మీరు నావ్ బార్ నేర్చుకునేటప్పుడు ఇట్లా డ్రాప్ డౌన్ రావడం ఎలాగా, ఈ ఐకాన్ రావడం ఎలాగనేసి అక్కడ నేర్చుకుంటారు. నావ్ బార్ టాపిక్ లో మీరు నేర్చుకుంటారు ఇవన్నీ. సిఎస్ఎస్ లోనే ఇవన్నీ నేర్చుకునేది మీరు. ఈ విత్ స్టైల్ మొత్తం అన్ని ఏ టు జెడ్ ఇలాగ ఎలాగైతే ఉందో హెచ్టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ లో మీరు డిజైన్ చేయాలన్నమాట. హెచ్టీఎంఎల్ ప్లస్ సిఎస్ఎస్ మీరు డిజైన్ చేయాలనుకుంటే దీనికంటూ ఫస్ట్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ దేంతో చేయాలంటే సిఎస్ఎస్ తో హెచ్టీఎంఎల్ తో చేసుకోవాలి స్ట్రక్చర్ అనేది. అంటే ఎక్కడ నావ్ బార్ ఉండాలి, అంటే ఎక్కడ మనకి బ్యానర్ ఇమేజ్ ఉండాలి, ఎక్కడ కంటెంట్ ఉండాలి, ఎక్కడ ఈ హెడ్డింగ్స్ ఉండాలి, ఎక్కడ ఐకాన్స్ ఉండాలి అని డిసైడ్ చేసేది మొత్తం అంతా హెచ్టీఎంఎల్. ఇవన్నీ ప్రింట్ చేసిన తర్వాత దాని మీద సిఎస్ఎస్ అప్లై చేస్తే ఇంత డిజైన్ ని మీరు డిజైన్ చేయొచ్చు. ఓకేనా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేకపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి మీరు. సో ఇవన్నీ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ లో ఇంక్లూడ్ చేయండి మీరు. ఇప్పుడు చెప్పిన ఆల్ కాన్సెప్ట్స్ అన్ని. ఇప్పటి వరకు నేను చెప్పిన టాపిక్స్ ఎనఫ్. మీరు ఏదైనా సరే ఎక్స్ట్రా నేర్చుకోవాలనుకుంటే మీరు ట్యాక్స్ ఎక్స్ట్రా నేర్చుకోవచ్చు అనమాట. అది మీ యాడ్ అండ్ స్కిల్కి యాడ్ అవుతుంది. నేను చెప్పిన ట్యాక్స్ అయితే ఏ ప్రాజెక్ట్ అయినా చేయడానికి అయితే ఎనఫ్ అనమాట. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. డౌట్స్ లేని వాళ్ళు లీవ్ అవ్వచ్చు.